ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవ రోజు మీ అందరితో కలిసి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించి నేర్చుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి దేవునికి హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే మరి ఆహ్వానించిన పాస్టర్ జాన్ పాల్ గారికి, వారి కుటుంబానికి, సంఘానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మరి మన సభల్లో మొదటి రోజు దేవుని వాక్యాన్ని మనకు అందించిన పాస్టర్ భాస్కర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. వేదికను అలంకరించిన దైవ సేవకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. కూడా వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు. బాగున్నారా అంతా? నిన్న రాత్రి దేవుని యొక్క వాక్యం ధ్యానం చేశాం కదా. ఏం చెప్పుకున్నాం చెప్పండి. ఏమండి, ఒక తండ్రి ఇద్దరు కుమారులు కథ విన్నాం. ఒకడేమో తప్పిపోయి తిరిగి వచ్చాడు, ఇంకొకడేమో తండ్రితోనే ఉండి ఏమైపోయాడు, తప్పిపోయాడు. తండ్రి మనసుని అర్థం చేసుకోలేదు. తండ్రి స్పందనను చూసాం. ఈరోజు బైబిల్ గ్రంథంలో నుంచి మరొక అంశాన్ని కలిసి ధ్యానం చేద్దాం. ప్రియమైన వాళ్ళారా, మనందరం కూడా దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థనలు చేస్తాం. ఎందుకు ప్రార్థన చేస్తాం? మనందరి ఉద్దేశం ఏంటి అని అంటే, మన ప్రార్థనకి దేవుడు ఏమి ఇవ్వాలని? జవాబు ఇవ్వాలని. అయితే ప్రార్థన ఎలా చేయాలి, ఎంతసేపు చేయాలి, ఎప్పుడు చేయాలి అన్న అంశాలలో క్రైస్తవులకు స్పష్టత చాలా వరకు ఉంది. వాస్తవానికి మారు మనసు పొంది రక్షణ పొందినటువంటి దేవుని బిడ్డలు ఎవరైనా కూడా ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో ఎంతో కొంత సమయం ప్రార్థన చేస్తుంటారు. అట్లీస్ట్ భోజనం చేసినప్పుడైనా చేస్తారు కదా. కొంతమందికి పాపం టైం లేకపోతే ఆనందినప్పుడైనా ప్రభువా ఈ మంచి భోజనం ఇచ్చావు, నీకు స్తోత్రం అని అంటారు. ప్రార్థన చేసేటువంటి మన ప్రార్థనలకు దేవుడు ఎలా జవాబిస్తాడు అనే అంశాన్ని ఈరోజు మనందరం కలిసి ధ్యానం చేద్దాం. ఏం నేర్చుకోబోతున్నాం చెప్పండి. మనం చేసే ప్రార్థనలకు దేవుడు మనకి ఎలా జవాబిస్తాడు. హౌ డస్ గాడ్ ఆన్సర్ అవర్ ప్రేయర్స్? మనం ప్రార్థన దేవునికి చేయడం, ఆయన మనకు బదులు ఇవ్వాలని మనం కోరుకోవడం, ఇవన్నీ వాస్తవాలు. అలాగే చేయాలి కూడా. దేవుని నమ్ముకున్న ప్రతి బిడ్డ ఖచ్చితంగా ప్రార్థనలు చేయాలి. అయితే ఆ దేవుడు మన ప్రార్థనల్ని ఎలా వింటాడో కూడా మనం తెలుసుకోవడం అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయం. మనం బైబిల్ గ్రంథాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేస్తే దేవుడు 3 విధాలుగా మన ప్రార్థనలకు జవాబిస్తాడని మనకు అర్థమవుతుంది. ఎన్ని విధాలుగా? 3 విధాలుగా. దెర్ ఆర్ 3 ways. ఏమంటే గాడ్ ఆన్సర్స్ అవర్ ప్రేయర్స్ ఇన్ 3 ways. దేవుడు మన ప్రార్థనలకు 3 విధాలుగా జవాబిస్తాడు అని మనం బైబిల్లో చూస్తాం. మనము యెషయా పుస్తకం 38వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు మనం చదివితే మనకి ఏమర్థమైందనంటే, హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చినప్పుడు హిజ్కియా ప్రార్థన చేశారు, ప్రభువా నాకు చావాలని లేదు, ఇంకొంతకాలం బ్రతకాలని ఉంది అని. అప్పుడు మనం చూస్తాం, దేవుడు యెషయాతో మాట్లాడి, నువ్వు వెళ్ళి చెప్పు, నీవు కన్నీళ్లు విడుచుట నేను చూసి తిని నీ ప్రార్థన నేనేం చేశాను? అంగీకరించాను. దీని ఏమంటారు తెలుసా? మనం ప్రార్థన చేసినప్పుడు కొన్నిసార్లు దేవుడు జవాబిచ్చే విధానం ఏంటి అని అంటే, బైబిల్ ప్రకారం అవును అంటాడట. దేవుడు ఏమంటాడు చెప్పండి, అందరు చెప్పండి నాతో పాటు. ఏమంటాడు? అవును అంటారంట. దేవుడు అవును అంటున్నారంటే దాని అర్థం ఏంటనంటే, తక్షణ జవాబిస్తున్నారు. ఇమ్మీడియట్ ఆన్సర్. ప్రార్థన చేసిన వెంటనే దేవుడు ఏం చేస్తున్నారు తెలుసా? జవాబిస్తున్నారు. అఫ్కోర్స్ మనం పాత నిబంధనలోనే ఇలాంటి సంఘటనలు చూడం. క్రొత్త నిబంధనలో కూడా చాలా ఉదాహరణలు మనకు ఉన్నాయి. ఉదాహరణకి దేవుణ్ణి, ప్రభువా నాకు చూపు కావాలి అని కొంతమంది అడిగితే వెంటనే దేవుడు జవాబిచ్చిన సందర్భాలు ఉన్నాయి. మార్కు సువార్త 10వ అధ్యాయం 47, 52 వచనాలు మనం చూస్తే, ఏమంటే నజరేయుడైన యేసు, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేకలు వేసినప్పుడు వెంటనే యేసుక్రీస్తు వానిని ఏం చేశాడు తెలుసా? స్వస్థపరిచాడు. వెంటనే ఆ గుడ్డివాడికి ఏమొచ్చింది? ఇలాంటి సందర్భాలు బైబిల్లో చాలా చూస్తాం. ప్రభువా నాకు ఈ జీవితంలో ఈ కార్యం చేయండి, నాకు స్వస్థత కావాలి,
నా రోగం నుంచి విడుదల కావాలి. ఎంతోమంది కుంటి వాళ్ళకి కాళ్ళు ఇచ్చాడు దేవుడు ఆ రోజుల్లో అడిగిన వెంటనే. ఎంతోమంది గుడ్డి వాళ్ళకి చూపునిచ్చాడు దేవుడు అడిగిన వెంటనే. ఎంతోమందికి జ్వరాలను బాగు చేశాడు దేవుడు అడిగిన వెంటనే. ఎంతోమందికి మూర్ఛ రోగం నుంచి దేవుడు స్వస్థతని ఇచ్చాడు అడిగిన వెంటనే. ఎంతోమందికి దెయ్యాలను వెళ్ళగొట్టి స్వస్థత అనుగ్రహించాడు అడిగిన వెంటనే. ఇలా దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద సంచరించినటువంటి ఆ 3.5 సంవత్సరాల్లో అడిగిన వెంటనే చేసినటువంటి స్వస్థతలు ఎన్నో, కార్యాలెన్నో, అద్భుతాలెన్నో వారి జీవితాల్లోనే కాదు, మనం కూడా మన జీవితాల్లో అడిగినప్పుడు ఎన్నో కార్యాలు ఇలా చేసిన సందర్భాలు ఉన్నాయా? మీరు ఇప్పుడు జ్ఞాపకం తెచ్చుకుంటే కనబడుతూ ఉంటాయి, గుర్తొస్తూ ఉంటాయి. పాత నిబంధనలో ఉదాహరణలు ఉన్నాయి, క్రొత్త నిబంధన గ్రంథంలో ఉదాహరణలు ఉన్నాయి. నేను ఇప్పుడు ఒక నిజంగా జరిగిన సంఘటన కూడా చెప్తాను. సుమారు 45 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నటువంటి ఒక కుటుంబంలో వాళ్ళ అమ్మాయికి ఒక కష్టం వచ్చింది, అనారోగ్యం వచ్చింది, హాస్పిటల్కి తీసుకెళ్లారు. డాక్టర్స్ ఏమన్నారనంటే, ఈమె చనిపోయిందమ్మా, బేసిక్గా మేమేం చేయలేం, ప్రస్తుతానికి ఆమె లివర్ పాడైపోయింది, మీరు ఇంటికి తీసుకెళ్ళిపోండి అని అంటే, వాళ్ళ అమ్మగారు ఇలాగే మనలాగే ఒక సంఘానికి వెళ్తున్నారు, ఐపీసీ సంఘానికి వెళ్తున్నారు. మా పాస్టర్ గారికి కబురు పెట్టామండి, ఆయన మమ్మల్ని చూడటానికి వస్తానన్నారు, ఆయన వచ్చి ప్రార్థన చేసిన తర్వాత మేము తీసుకెళ్ళిపోతాం మా అమ్మాయిని అని అన్నారు ఆ తల్లిగారు. అయితే సరిలే, మరి ఇప్పుడు డాక్టర్స్ ఏమంటారు చెప్పండి, ఆ పరిస్థితుల్లో వద్దనలేరు కదా, అది కూడా చాలా కాలం క్రితం కదా. డాక్టర్స్ ఏమన్నారు అని అంటే, సరే మీరు ప్రార్థన చేయించుకొని తీసుకెళ్ళిపోండి అని డాక్టర్ వెళ్ళిపోయారు. సేవకులు వచ్చారు, ఆ మనిషి స్పృహలో లేరు, ఆమె ఆల్మోస్ట్ చనిపోయినట్లే డాక్టర్ చెప్పినట్లే ఉన్నారు. పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేసిన మరుక్షణం ఆమె కళ్ళు తెరిచి చూశారు. దేవుడు ఏం చేశాడు? స్వస్థత చేశాడు. దేవుడు ఏం చేశాడు? అద్భుతం చేశాడు. ఏమండి, ఇలాంటి కార్యాలు మనం ప్రార్థన జరిగించినప్పుడు, దేవుడిని అడిగినప్పుడు, అది ఏ విషయం అయినా కొన్నిసార్లు దేవుడు వెంటనే జవాబిస్తాడట. దేవుడు అవును అని అంటాడు. మన జీవితాల్లో కూడా చాలా సందర్భాలు ఇలాంటివి మనకు కనబడతాయి. ఇలా దేవుడు అవును అంటున్నప్పుడు ఏముండాలి ఒక విశ్వాసికి చెప్పండి? ఏముండాలి? నమ్మకం, లేదా మనం ఏమంటాం? విశ్వాసం. అందుకనే యేసుప్రభు చాలాసార్లు చెప్పారు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచను. దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడని చాలా చోట్ల బైబిల్లో మనం చదువుతాం. యాకోబు పత్రికలో కూడా ఈ మాట చదువుతాం, విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని ఏం చేస్తుంది? స్వస్థపరుస్తుంది. ఇది వాస్తవం. అయితే దేవుడు ప్రార్థనలు చేసినప్పుడు అవును అని చాలా సందర్భాల్లో అన్నారు కదా, కానీ మనం చేసే ప్రతి ప్రార్థనకి అవును అంటారా? అవును అనరు. ఏమండి, ఈ విషయం తెలియాలి మనం. కొన్నిసార్లు అవును అన్న దేవుడు, కొన్నిసార్లు మనం ప్రార్థన చేసేటప్పుడు ఏమంటాడో తెలిసిన? ఆగు అంటాడట. ఏమంటాడు? అదనమాట. ఇది రెండవ విధానం, దేవుడు ప్రార్థనకి జవాబిచ్చే విధానం. కొన్నిసార్లు వెంటనే దేవుడు జవాబిస్తే, కొన్నిసార్లు వెంటనే ఇవ్వడంట, ఆలస్యంగా జవాబిస్తాడు. దీన్ని ఏమంటారంటే డిలేడ్ ఆన్సర్ అని అంటారు. మనం అడుగుతున్నాం, చాలా రోజుల నుంచి అడుగుతున్నాం, చాలా సంవత్సరాల నుంచి అడగొచ్చు. ఏమండి, దేవుడు మాత్రం జవాబు కొన్నిసార్లు ఎలా ఇస్తారట? ఆలస్యంగా ఇస్తారు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పాత నిబంధన నుంచి ఒక ఉదాహరణ చూద్దాం, క్రొత్త నిబంధన నుంచి ఒక ఉదాహరణ చూద్దాం, అలాగే లైఫ్ ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాం. దేవుడు నిజంగా చేసినటువంటి కార్యాలు ప్రస్తుత కాలంలో ఒకటి నేను తెలియచేస్తాను. చూడండి, ఆదికాండం 15వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు చదివితే ఇక్కడ మనందరికీ సుపరిచితమైన వ్యక్తి కనబడుతున్నారు. ఎవరైనా? విశ్వాసులకు తండ్రి అబ్రహాం. ఈ సందర్భాన్ని జాగ్రత్తగా చదివితే
ఉమ్. చూడండి, దేవుడు అబ్రహాముతో నువ్వు భయపడకు, నీ బహుమానం అత్యధికం అవుతుందంటే అబ్రహాం ఏమంటారు తెలుసా? అందుకు అబ్రాహాము, ప్రభు అయిన యెహోవా నాకేమి ఇస్తేనేంటి, నేను సంతానం లేనివాడిని అయిపోయానే. నువ్వు అన్నీ ఇచ్చావు. ఏమంటే 100 మంది దాసదాసీలు, పశువులు చాలా ఉన్నాయి, ఏమంటే అన్నీ ఉన్నాయి, కానీ ఏం లేదు అబ్రహాముకి. చెప్పండి, అబ్రహాముకి సంతానం లేదు. సంతానం లేదు అని దేవుడు అబ్రహాముని అడిగితే అప్పుడు దేవుడు అబ్రహాంతో ఏమన్నాడో తెలిసిన, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడవునని చెప్పాను. మరియు ఆయన వెలపలికి అతన్ని తీసుకొచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రాలను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానం ఇలా అవుతుంది అని చెప్పారు. అబ్రహాముకి శారాకి ఇద్దరికీ నవ్వు వచ్చింది. ఒక సందర్భంలో అబ్రహాం నవ్వుతారు, ఇంకో సందర్భంలో శారా నవ్వుతారు. ఎందుకు ఇలా? అబ్రహాముతో దేవుడు ఈ మాట చెప్పినప్పుడు అబ్రహాముకి 75 సంవత్సరాలు. 75 సంవత్సరాల వయసులో ఉన్న అబ్రహాముతో దేవుడు చెప్తున్నారు, నేను నీకు కుమారుణ్ణి ఇస్తాను. అప్పటికి శారా గారి వయసు 65 సంవత్సరాలు. 75 సంవత్సరాలు పిల్లలు పుడతారు ఎవరికైనా? పుట్టే అవకాశం ఉంటుందా? బైబిల్ చెప్తుంది. శారా గారికి అయితే ధర్మము కూడా నిలిచిపోయింది అని చెప్తుంది. సరే, ఇప్పుడు దేవుడు ఇస్తాను అంటే ఖచ్చితంగా ఇస్తాడు కదా, దేవుడు చెప్పిన మాట నెరవేరుస్తాడన్న సంగతి మనందరికీ బాగుగా తెలుసు. అయితే 5 సంవత్సరాలు అయింది, పిల్లోడు పుట్టాడా? 10 సంవత్సరాలు అయింది, పిల్లోడు పుట్టాడా? 15 సంవత్సరాలు అయింది, పిల్లోడు పుట్టాడా? ఎన్ని సంవత్సరాల తర్వాత పుట్టాడు చెప్పండి? మీకేం అర్థం కావాలి ఇప్పుడు? అబ్రహాముకి దేవుడు మాట ఇచ్చాడు. మాట ఇస్తే మాట తప్పని దేవుడు, మాట నెరవేర్చే దేవుడు. కానీ అబ్రహాము జీవితంలో మాట నెరవేరడానికి, లేదా దేవుడు అబ్రహాము అడిగింది ఇవ్వడానికి, అబ్రహాము చేసిన ప్రార్థనకు జవాబు రావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 25 సంవత్సరాలు పట్టింది. అంటే అబ్రహాముని దేవుడు ఎన్ని సంవత్సరాలు ఆగమన్నారు? 25 సంవత్సరాలు ఆగమన్నారండి. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడున్న మనలో చాలామంది ప్రార్థనలు చేస్తే కొన్నిసార్లు వెంటనే వచ్చింది జవాబు, కానీ కొన్నిసార్లు ఇంకా రావట్లా, ఇంకా జరగని కార్యాలేవో ఉండిపోయాయి. మనం అడుగుతూనే ఉన్నాం, కానీ ఆయన జవాబు ఇవ్వలేదంటే దాని అర్థం ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? ఆలస్యం చేస్తున్నాడు. కానీ ఈ రోజుల్లో విశ్వాసులు ఏమనుకుంటున్నారంటే, ఇక్కడ ప్రార్థన చేస్తే జవాబు రావట్లేదంటే హైదరాబాద్ వెళ్తే వస్తుందేమో, రాజమండ్రి వెళ్తే వస్తుందేమో, విశాఖపట్నం వెళ్తే వస్తుందేమో, దువ్వూరు నుంచి హైదరాబాదు ఏమండి టికెట్ తీసుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకో తెలుసా? అక్కడ ప్రార్థన చేసినా, ఇక్కడ ప్రార్థన చేసినా, ఎక్కడ ప్రార్థన చేసినా ప్రార్థన చేసేది ఒకే దేవుడికి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవునికి, సార్వభౌముడైన దేవునికి, సృష్టికర్త అయిన దేవునికి, సర్వజ్ఞాని అయిన దేవునికి, సర్వవ్యాపి అయిన దేవునికి. ఎన్ని గుణలక్షణాలు అయితే బైబిల్లో ఉన్నాయి, అన్ని గుణలక్షణాలు కలిగిన ఏకైక దేవునికి ఎక్కడ క్రైస్తవుడు ప్రార్థన చేసినా. ఏమండి వింటారు కదా, మా చర్చిలో పవర్ లేదేమో, మా పాస్టర్ గారిలో పవరు మనుషుల్లో ఉండదు. పవరు, శక్తి ప్రార్థనకి జవాబిచ్చే దేవునిలో ఉంటుంది. స్తోత్రం చెప్పండి. ప్రియమైన వారలారా, మనకు అర్థం కావాల్సిన విషయం ఇక్కడ దేవుడు జవాబు ఇవ్వకపోవడం కాదు, మనలో శక్తి లేకపోవడం కాదు. దేవుడే కావాలని ఏం చేస్తున్నారు తెలుసా? ఆలస్యం చేస్తున్నారు. ఇప్పుడు కొత్త నిబంధన నుంచి ఒక ఉదాహరణ చూద్దాం. కారణం నేను తర్వాత చెప్తాను. యోహాను సువార్త 11వ అధ్యాయం 6వ వచనం, అలాగే 17వ వచనం. ఇక్కడ సందర్భం ఏంటో తెలుసా? నేను చెప్తున్నాను వినండి. మనందరికి తెలుసు, మనకు తెలుసు ఆల్రెడీ. లాజరు రోగి అయి ఉన్నాడని యేసుక్రీస్తు ప్రభు వారికి తెలియచేసినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచెను. అటు పిమ్మట చూడండి, తర్వాత 17వ వచనం చదివితే యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారు. నేను చెప్పేస్తాను వినండి. మనకు తెలుసు యేసు ప్రభు వారు 4 రోజుల తర్వాత వచ్చారు. అప్పటికే లాజరు ఏమైపోయాడు? చనిపోయాడు. ఆయన సమాధిలో పెట్టేశారు. లాజరు సోదరు ఏమంటారు తెలుసా?
ప్రభువా ఒక్క 4 రోజులు ముందు వచ్చుంటే నా తమ్ముడు బ్రతికేవాడు. అప్పుడు యేసుప్రభు అంటారు, నువ్వు విశ్వాసం ఉంచితే నీ తమ్ముడు బ్రతుకుతాడు. నాకు తెలుసు మీరు 2వ రాకడలో వచ్చినప్పుడు బ్రతుకుతాడని అంటది ఆవిడే. దేవుడు బ్రతికించారు. సమాధిలో ఉన్నటువంటి శవాన్ని కూడా బ్రతికించి దేవుడు ఏం చేశారు, బయటికి తీసుకొచ్చారు. అయితే అబ్రహాము అడిగినది ఇవ్వడానికి 25 సంవత్సరాలు పడితే 25 సంవత్సరాలు ఆగమంటే లాజరు జీవితంలో జవాబు ఇవ్వడానికి లేదా లాజరును ముట్టి స్వస్థపరచడానికి దేవుడు ఎన్ని రోజులు తీసుకున్నారు? 4 రోజులు తీసుకున్నారు. ఆలస్యంగా జవాబిచ్చారు కదా. నేను ఇందాక ఒక సోదరు కోసం చెప్తున్నా. ఏం చెప్పాను? డాక్టర్లు చచ్చిపోయింది తీసుకెళ్ళిపోమన్నారు కదా. అదే సోదరి జీవితంలో మరొక సంఘటన జరిగింది. అదేమిటో తెలుసా? ఆ సోదరికి పెళ్లి చేశారు 16 ఏళ్ల వయసులో. అంటే మరి నేను చెప్పింది 45 ఏళ్ల క్రితం జరిగింది చెప్తున్నాను కదా. అప్పట్లో 16 ఏళ్ళకే కాదు, ఇంకా ముందే చేసేవాళ్ళు కదా పెళ్ళిళ్ళు. పెళ్లి చేసేటప్పుడు ఏం చూసి చేస్తారు చెప్పండి? చెప్పండి ఏం చూసి చేస్తారు పెళ్ళి? ఏమండి, ఎవరికైనా పెళ్లి చేయాలనుకున్నప్పుడు ఏం చూసి చేస్తారు? వయసు చూసి చేస్తారు అంటున్నారు. వయసు వచ్చిన తర్వాతే పెళ్లి చేస్తాంలేండి, అది వేరే విషయం. కానీ ఏం చూస్తామో తెలిసిన? ఆస్తి చూస్తాం, అందం చూస్తారు. ఇంకా తల్లిదండ్రులు ఏం చూస్తారు? పిల్లలైతే అందాలు చూసుకుంటారులే, బాగున్నారా లేరా అని. మీరు తల్లిదండ్రులు అయితే ఏం చేస్తారు? ఒకప్పుడు అంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసేవాళ్ళు అంట. ఇప్పుడు చూడటానికి లేదు, ఎందుకంటే ముందు తరం ఏంటో మనకు తెలియదు కదా. మా ముత్తాత గారి పేరే నాకు తెలియదు బేసిక్గా. మా తాతగారి పేరే తెలుసు. నేను మా తాతగారిని కూడా చూడలేదు, నేను పుట్టేటప్పటికి ఆయన లేరు, ఆయన వెళ్ళిపోయారు. సో బేసిక్గా ఇప్పుడు తరతరాలు ఎవరికి తెలియదు. అయితే ఇప్పుడు ఏం చూస్తారంటే, నెంబర్ 1 ఉద్యోగం ఉందా లేదా అని చూస్తారు. నెంబర్ 2 మనోడా కాదా అని చూస్తారు కదా. ఓపెన్గా చెప్పాలంటే నిజమేనా? మరి అసలు ఎంత అమాయకులా చూస్తున్నారంటే మీరు. అవన్నీ ఏంటో మీరు ఏం మాట్లాడుతున్నారు కూడా మాకు తెలియదు అన్నట్టు చూస్తున్నారు సార్. పోయింది అంతేలేండి. మరి నేను చెప్పా కదా నిన్న, ఆదివారం మనం గాబ్రియల్ చెల్లెళ్ళు మికాయల్ తమ్ముళ్ళు కదా. అలాగే ఇలాంటి మీటింగులకు వచ్చినప్పుడు అంతా మన అందరం అంతే ఏమండి. అందుకని మీరు అమాయకంగా చూస్తారు. నిజమే కదా. ఇలాగే ఈ సోదరికి కూడా మంచి ఉద్యోగస్తుని ఇచ్చి పెళ్లి చేశారు అద్భుతంగా. ఏమండి, గవర్నమెంట్ ఎంప్లాయీని ఇచ్చి పెళ్లి చేశారు. వాళ్ళందరూ సంతోషపడినారు. పెళ్ళి అయిపోయింది, బాజాబందీలు అన్నీ అయిపోయినాయి. అయిపోయిన తర్వాత ఈ మొదటి రోజు ఈయన లేడు ఇక్కడ. ఈవిడ వెయిట్ చేస్తుంది, సర్ప్రైజ్ ఇస్తాడేమో. అర్ధరాత్రి వచ్చాడు, సర్ప్రైజ్తోనే వచ్చాడు. ఎలా వచ్చాడంటే అందరూ పడుకుని పోయారు. తలుపు తీసింది ఏమంటాడంటే, ఏం మాట్లాడుకొని అటు ఇటు ఊగుతున్నాడు ఈయన. అంటే తప్పతాగి వచ్చాడు. మొట్టమొదటి రోజు పెళ్లి జరిగిన మొట్టమొదటి రోజు అలా తప్పతాగి వస్తే మనిషి పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? చాలా బాధలో ఉంది. అయితే ఈమె యేసుప్రభుని నమ్ముకున్న వ్యక్తి ప్రార్థన చేస్తుంది, ప్రభువా ఇదేంటి ఇలా అయిపోయింది నా జీవితం, ఏమండి మా ఆయన్ని మార్చండి, మా ఆయన జీవితాన్ని మార్చండి అని ఆమె ప్రార్థన చేస్తుంది. సంఘం ప్రార్థన చేస్తుంది, కుటుంబం ప్రార్థన చేస్తుంది, చాలామంది ప్రార్థన చేస్తున్నారు. 1 సంవత్సరం అయింది ప్రార్థనకు జవాబు రాలేదు, 2 సంవత్సరాలు అయింది ప్రార్థనకు జవాబు రాలేదు. ఏమంటే పెళ్ళి అయింది కానీ సుఖం లేదు, సంతోషం లేదు జీవితంలో, కుటుంబంలో సంతోషం లేదు, పిల్లలు లేరు. అసలు ఇంట్లో ఉంటే కదా, భార్యను పట్టించుకుంటే కదా, బాధ్యతలు నిర్వర్తిస్తే కదా. ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు 4 సంవత్సరాలు అయింది ప్రార్థనకి జవాబు రాలేదు. 5 సంవత్సరాల తర్వాత ఏమండి ఇలాంటి ఒక మీటింగే వాళ్ళ ఇంట్లో పెడితే జవాబు వచ్చింది. ఆ రోజు సువార్త వాళ్ళ ఇంట్లో ప్రకటింపబడింది. అయినా ఆ వ్యక్తికి అసలు ఆ సువార్త వినడానికి ఇష్టం లేదు. భయంకరమైన తాగుబోతూ, భయంకరంగా సిగరెట్లు రోజుకి ఎన్ని పెట్లు కాల్చేవాడో తెలియదు. ఆ రోజు కూడా మందుబాటలు తెచ్చుకొని తాగుదామని రెడీగా పెట్టుకొని ఈ పాస్టర్ ఎప్పుడు వెళ్ళిపోతాడా అని మనసులో తిట్టుకుంటున్న వ్యక్తి. ఒక మాటలో చెప్పాలంటే ఎలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకుందంటే ఈ మహాతల్లి, ఇలాంటి మీటింగులను చెడగొట్టడానికి ఒక గ్యాంగ్ని వేసుకొచ్చేటువంటి వ్యక్తి, గొడవల్లో దూరేటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఆ రోజు దేవుడు మార్చాడు. మీటింగ్ అయిన తర్వాత పాస్టర్ గారు ప్రార్థన చేయడానికి మోకరించమంటే ఈ పాస్టర్లకు పనిపాటు లేదు. దండుపాలెం బ్యాచ్ దండుకోవడానికి వస్తారు, డబ్బులు దండుకోవడానికి, నేను ఇచ్చిన కానుక తీసుకొని వెళ్ళిపోవచ్చు కదా అని తిట్టుకుంటున్నాడు లోపల. మరి దేవుడిని నమ్మక ముందు అలాగే కదా తిట్టుకుంటారు. ఆయన కూడా అలాగే తిట్టుకుంటున్నాడండి. తిట్టుకొని సరే మోకరిస్తే ఏదో 4 నిమిషాలు ప్రార్థన చేసి 2 మాటలు వెళ్ళిపోతాడు అనుకున్నాడట. పాస్టర్ గారు అంటున్నారంట, దేవుడు నిన్ను మార్చడానికే ఈరోజు మీటింగ్ పెట్టాడు, ప్రార్థన చేయి బాబు అంటున్నాడంట. అంటే నన్ను ప్రార్థన చేయమంటాడు ఏంటి పాస్టర్ గారు? అసలు ఈయనకి ఏమైనా మైండ్ ఉందా అని మనసులో అనుకుంటున్నారంట ఆయన.
3 సార్లు అన్నారట పాస్టర్ గారు, బాబు ప్రార్థన చేయి, దేవుడు నీతోనే మాట్లాడాడు ఈరోజు సువార్త వినిపించింది నీకే అని 3 సార్లు మాట్లాడిన తర్వాత ఆయన కోపం వచ్చి ఇంకోసారి కానీ నన్ను అడిగితే కొడదాం పాస్టర్ గారిని అనుకున్నారంట ఆయన. 4వసారి అనగానే ప్రభువా నేను పాపిని అంటున్నాడంట, ప్రభువా నేను దుర్మార్గుడిని అంటున్నాడంట, నేను తాగి తందనాలాడి నా డబ్బులు పాడు చేసి నా జీవితాన్ని పాడు చేసుకుని నా భార్యను కొట్టి నా భార్యను తిట్టి ఏమండి ఇలా పాస్టర్లను తిట్టి ఎంత దుర్మార్గంగా నేను బ్రతికానో పాపినని నాకు ఇప్పుడు అర్థమైంది అని ఏడ్చి తన జీవితాన్ని మార్చుకొని జోబులో ఉన్నటువంటి సిగరెట్ పెట్టిని తీసి నలిపి అవతల పడేసి తెచ్చుకున్నాడు కదా మందు తాగుదాం, దాన్ని పగలగొట్టేసి భార్యను కౌగిలించుకొని నన్ను క్షమించమ్మా, నేను తప్పు చేశాను. యేసుక్రీస్తు, నేను నిన్న కూడా చెప్పాను ఈ మాట, యేసుక్రీస్తు ఒకరి జీవితంలోకి వస్తే వారి జీవితాలు మనసులు మారిపోతాయి. యేసు ఈ భూమి మీదకి వచ్చి చనిపోయి తిరిగి లేచింది మనుషుల మనసుల్ని మార్చడానికే. ఏమండి ఇలా మనిషి మారిన అంటే 5 సంవత్సరాల ప్రార్థనకి జవాబు, మనిషి మారాడు. మనిషి మారిన సంవత్సరానికి ఒకడు పుట్టాడు. ఆ రోజు ఆడు పుట్టినందునే ఈరోజు మీరు ఈ ప్రసంగం వింటున్నారు. ఏమండి మీకు అర్థం అవ్వలేదా? ఏమర్థమైంది? ప్రార్థన చేసింది ఎవరో కాదు, మా అమ్మగారే. నేను పోయిన సంవత్సరం కూడా చెప్పుంటానేమో ఈ సాక్ష్యం, మీలో కొంతమంది వినుంటారు. ఎస్, మా అమ్మ మా నాన్న కోసం 5 సంవత్సరాలు ప్రార్థన చేయాల్సి వచ్చింది. భయంకరమైనటువంటి దుర్మార్గమైన పాప జీవితంలో బ్రతికిన మా నాన్నగారిని దేవుడు మార్చాడు, ప్రార్థనకి జవాబిచ్చాడు. కానీ ఎన్ని సంవత్సరాలు చేయాల్సి వచ్చింది? సోదరీలు చాలామంది మీ భర్తల కోసం ప్రార్థన చేస్తున్న సోదరీలు ఉండొచ్చు ఇక్కడ. మా ఆయన మార్చు ప్రభువా, నా భర్తను మార్చు ప్రభువా. చాలా దురలవాట్లకు బానిస అయిపోయాడు. ఖచ్చితంగా దేవుడు ప్రార్థనకి జవాబు అయితే ఇస్తాడు. జవాబు ఇంకా రాలేదని ఏమండి బాధపడాల్సిన అవసరంలా, కానీ దేవుడు ఖచ్చితంగా జవాబిస్తాడు. ఎందుకో తెలుసా? ఇలాంటి వ్యక్తులను ఎంతోమందిని దేవుడు మార్చాడు. ఒకరిని కాదు, ఇద్దరిని కాదు. ప్రియమైన వాళ్ళరా, ప్రార్థనకి జవాబిచ్చే దేవుడు. అయితే ఇప్పుడు మనకి విషయం అర్థం ఏం కావాలో తెలుసా? దేవుడు ఆగు అంటున్నాడనంటే కారణం ఏంటి? ఎందుకు ఆగమంటున్నాడు? అబ్రహాముని 25 సంవత్సరాలు ఎందుకు ఆగమన్నాడు? లాజరు జీవితంలో 4 రోజులు లేటుగా ఎందుకు వచ్చాడు? నేను చెప్పిన మా అమ్మగారి జీవితంలో 5 సంవత్సరాలు ఎందుకు లేటుగా జవాబిచ్చాడు? దేవుడు ఏం చేసినా దాని వెనకాల ఉద్దేశం ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనం వాక్యం చదువుకుందాం. ఆదికాండం ఎందుకు దేవుడు అబ్రహాము జీవితంలో ఆలస్యం చేశారో చూద్దాం. 21వ అధ్యాయం 1-2 వచనాల నుంచి చదువుకుందాం. నేను చదువుతాను. రైట్, చదవండి. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. చూడండి, దేవుడు మాట ఇస్తే మాట తప్పని దేవుడు, ఖచ్చితంగా జవాబు ఇచ్చే దేవుడు, చెప్పింది చేసే దేవుడు. అయితే ఎలా చేశాడంట, ఎలా ఇచ్చారంట జవాబు? చూడండి, ఇక్కడ ఏముంది? యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేసెను. ఆగండి, ఏమనుంది ఇక్కడ? ఎట్లనగా దేవుడు అబ్రాహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. చూడండి ఏముంది ఇక్కడ? దేవుడు చెప్పినట్లు జవాబిచ్చారంట. కానీ ఎలా? నిర్ణయ కాలములో. అంటే ఎప్పుడు కొడుకునివ్వాలి అని నిర్ణయించింది ఎవరో తెలుసా? దేవుడు. దేవుడు జవాబిస్తారండి. మనం అడిగినప్పుడు దేవుడు జవాబు ఎలా ఇస్తారో తెలుసా? ఆయన నిర్ణయించిన కాలం ఉంటుంది, ఆ కాలంలో జవాబిస్తారు. అబ్రహాము జీవితంలో 25 సంవత్సరాల తర్వాత జవాబు ఇవ్వాలన్నది దేవుని నిర్ణయం. లాజరు జీవితంలో 4 రోజుల తర్వాత కార్యం చేయాలన్నది దేవుని నిర్ణయం. మా అమ్మగారి జీవితంలో 5 సంవత్సరాల తర్వాత దేవుడు జవాబు ఇవ్వాలన్నది దేవుడి నిర్ణయం. ఇట్స్ గాడ్స్ అపాయింటెడ్ టైం. ఈ నిర్ణయం ఏమండి తెలిసిందా ఆయనకి? అబ్రహాముకి తెలిసిందా? ముందే చెప్పాడా 25 సంవత్సరాల తర్వాత ఇస్తాను? తెలియదు.
అలాగే మనకు కూడా కొన్నిసార్లు ఎప్పుడు ఏ సమయంలో దేవుడు జవాబిస్తాడో తెలియదు, కానీ ఖచ్చితంగా తాను నిర్ణయించిన కాలం ఒకటి ఉంది. ఆ నిర్ణయించిన కాలంలో దేవుడు జవాబిస్తాడన్నది వాస్తవం. ప్రసంగి పుస్తకం 3వ అధ్యాయం 1వ వచనం, ప్రతి దానికి సమయము కలదు, పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, పెరికివేయుటకు, ఇలా ప్రతి దానికి సమయం ఉందంట. 11వ వచనం చదివితే ఏముంటుందో తెలుసా? దేని కాలమునందు అది చక్కగా ఉండినట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఎవరు నియమించారు? ఎస్, ద పాయింటెడ్ టైమ్ వాజ్ సెట్ బై గాడ్ హిమ్సెల్ఫ్. ఎప్పుడు ఏది ఇవ్వాలో ఆ దేవునికి మనకంటే బాగా తెలిసిన కనుక అది ఆయన నిర్ణయించాడు. నిర్ణయించిన కాలంలో జరిగి తీరుతుంది. శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందుంచి ఉన్నాడు, కానీ దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకుంటే కదంట సరిపోదంటండి. ఏమండి, దేవుడు ఆలస్యంగా జవాబిచ్చాడు, అది వాస్తవమే. కానీ ఎందుకు అబ్రహాము జీవితంలో ఆలస్యంగా జవాబిచ్చాడో తెలుసా? దేవుడు వేసినటువంటి ప్రణాళిక ఆయన నిత్య ప్రణాళిక, అది నిత్యత్వానికి సంబంధించింది. అబ్రహాముతో చెప్పాడు, అబ్రహాము పైకి చూడు, ఏం కనబడుతున్నాయి? నక్షత్రాలు కనబడుతున్నాయి. ఒకసారి అబ్రహాంతో ఏం చెప్తాడు తెలుసా? బయటకు చూడు, ఇసుక కనబడుతుంది, నీ సంతానం ఇసుక రేణువుల వలె అయిపోద్ది. అయ్యిందా? అబ్రహాముకి వాగ్దాన పుత్రుడికి ఇచ్చింది ఒక్కడనే. 75 ఏళ్ళప్పుడు దేవుడు వాగ్దానం చేశాడు. 175 సంవత్సరాలు బ్రతికాడు అబ్రహాము. ఒకవేళ సంవత్సరానికి ఒకరిని ఇచ్చినా 100 మందేగా పుడతారు. ఆకాశ నక్షత్రాలంతా ఎలా అవుతారు? ఏమండి, ఎలా అవుతారో చెప్పినప్పుడు వాస్తవానికి అబ్రహాము బ్రతికున్నప్పుడు ఆ వాగ్దానం ఏమండి పూర్తిగా నెరవేరాల. ఎప్పుడు నెరవేరుతుందో తెలుసా? యేసు 2వ రాకడలో ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఒక రాజ్యాన్ని స్థాపించి 1000 ఏండ్ల పరిపాలన చేస్తాడు ఈ భూమి మీద. అప్పుడు ఈ భూమి మీద ఎంతమంది అయితే ఉంటారో అంతమంది కూడా అబ్రహాము సంతానమే అవుతారు. దేవుడు ప్లాన్ వేస్తే అది నిత్యత్వానికే. మనం ఆలోచిస్తే ఎంత దూరం ఆలోచిస్తాం చెప్పండి? మహా అయితే ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు. ఏమండి, ఎవరైనా భార్యాభర్తలు భార్య గర్భవతి అయిందని తెలియగానే భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడుకుంటారు. ఏంటో తెలుసా? అమ్మ, మనకు ఆడపిల్ల పుడితే ఏం చేద్దాం, మగపిల్లడు పుడితే ఏం చేద్దాం, ఒకవేళ ఆడపిల్ల పుడితే 20 ఏళ్ళకి మనం ఆమెకి ఏం చేయాలి, పెళ్లి చేయాలి, కాబట్టి ఇప్పటి నుంచే ఆమె కొరకు ఏం చేద్దాం, డబ్బులు దాద్దాం అని ఏం చేస్తాం చెప్పండి? ప్రణాళిక వేస్తాం. దానికి ఒక ఎల్ఐసి కడతాం, లేకపోతే ఇంకోటి ఏదో చేస్తాం. అంటే దాని అర్థం ఏమిటో తెలుసా? మన పిల్లల కోసం మనం మహా అయితే ఎంత దూరం ఆలోచించవచ్చు? 25 సంవత్సరాలు ఆలోచించవచ్చేమో, లేదా ఒక 30 సంవత్సరాలు ఆలోచించవచ్చేమో, లేదా ఒక 40 సంవత్సరాలు ముందుకు ఆలోచించి ఒక స్థలం కొనొచ్చేమో. తర్వాత ఒక తరం కోసం ఆలోచించగలం. దేవుడు ఆలోచిస్తే, దేవుని గుణలక్షణం నిత్యుడు కనుక నిత్యత్వానికి ఆలోచిస్తాడు. అది అబ్రహాముకి అర్థం కాలేదు. అర్థం కాక ఏమండి, అబ్రహాము నమ్మాడు, కానీ లేట్ అయ్యే కొలది కొంచెం కంగారు పడి మధ్యలో శారాన్ని తెచ్చుకున్నారు. శారాన్ని తెచ్చుకోవాలా? అబ్రహాము శారాలు కలిసి ఎవరిని తెచ్చుకున్నారు? హాగర్ని తెచ్చుకున్నారు. ఏమైంది తెలుసా? ఉన్న మనశ్శాంతి పోయింది. అందుకని దేవుడు కార్యం చేసే వరకు వెయిట్ చేయాలి, కానీ లేకపోతే మనం కంగారు పడిపోయి మన సొంత నిర్ణయాలు తీసుకుంటే ఏమవుద్దో తెలుసా? ఉన్న సమస్యని ఎక్కువ చేసేసుకుంటాం. ఏమండి, వారిద్దరూ దేవుడిని నమ్మారు, నమ్మలేదని బైబిల్ చెప్పట్లా. కాకపోతే ఆ వాగ్దానం పొందుకోవడానికి 25 సంవత్సరాలు పడుతుంది కదా. ఈ మధ్యలో శారా గారిని చాలామంది గొడ్రాలు అని ఉండొచ్చు. అక్కడున్న దాసదాసీలకు ఉన్న పిల్లలను చూస్తే ఆమె గుండె తరుక్కుపోయి ఉండొచ్చు. ఏంటి, నాకు పిల్లలు లేరని భయంకరమైన క్షోభను అనుభవించవచ్చు, మానసిక క్షోభ. అలాంటి సందర్భంలో ఉన్న ఆమె తొందరపడి ఒక నిర్ణయం తీసుకున్నారు ఇద్దరు కలిసి. అదేంటినంటే హాగర్ని పెళ్లి చేసుకుందామని. కానీ ఏమైందో తెలుసా? ఉన్న మనశ్శాంతి పోయింది. హాగర్కి శారాకి పడతల్లా. ఇక ఆ తర్వాత శారా వచ్చి అబ్రహాముతో ఏమందో తెలిసిన పంపించేయంటే అబ్రహాము చేశాడు ఒక మంచి పని చేశాడు. ఏంటంటే ఇద్దరు ఆడవాళ్ళ మధ్యలో దూరితే ఏం దొరుకుతుందో తెలుసు కాబట్టి నాకు సంబంధం లేదు, నువ్వేం చేసుకుంటావు చేసుకో అన్నాడు. దేవుడు దిగొచ్చి దేవుడు దిగొచ్చి అంటాడు హాగర్తో, ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు, నువ్వు తిరిగి డైరెక్ట్గా మీ ఇంటికి వెళ్ళిపో. మీకు అర్థమైందా? చాలా సందర్భాల్లో దేవుడు
కార్యం చేసేదాకా వెయిట్ చేయకపోతే, ఆలస్యం అమృతం విషం అంటారు కదా, దేవుడు ఆలస్యం చేస్తే అమృతమే విషం అవుతుంది. కాకపోతే మనిషికి ఆలస్యం నచ్చదు. చూడండి, మనం ట్రైన్ ఎక్కడానికి వెళ్ళినప్పుడు మనం లేట్ అయితే ప్రార్థన చేస్తాం. ఏమన్నా తెలుసా, ప్రభు ఒక 5 నిమిషాలు లేట్ వచ్చేటట్టు సహాయం చేయవా. ముందు వెళ్ళిపోయామనుకోండి, ముందు వచ్చేయాలనుకుంటాం. పొరపాటున ఒక 4 గంటలు లేటు ట్రైన్ అనగానే ఆ ట్రైన్ నడిపే డ్రైవర్ దగ్గర నుంచి రైల్వే శాఖ మంత్రి దాకా అందరినీ తిడతాం. మన దేశం ఇంతే, మన ట్రైన్స్ ఎప్పుడు ఇంతే అంటాం. కానీ రైట్ టైంకి మనం ట్రైన్లు చాలాసార్లు దించాయి, అది మర్చిపోతాం. ఏమండి, కొన్నిసార్లు దేవుడు అవును అని వెంటనే జవాబిచ్చినప్పుడు ఆగు అంటున్నాడంటే ఆ ఆగు అన్న వెనకాల ఏదో పరమార్థం ఉందని అర్థం. అందుకే యెషయా ఏమండి 55:8-9 వచనాల్లో దేవుడు ఏమంటాడు తెలుసా, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, నా త్రోవలు మీ త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. ఏమండి, ఆకాశానికి భూమికి ఎంత ఎత్తుందో కొలవగలమా? అది అనంతం. దేవుని ఆలోచనలు మన ఆలోచనలకి తేడా ఎంత ఉంటుందో తెలుసా? మనము ఎంత ఆలోచిస్తామంటే మహా అయితే ఈ భూమి మీద బ్రతికి ఎంతకాలం బ్రతుకుతామో కూడా మనకు తెలియదు. ఒక 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు అంతే. కానీ దేవుడు ఆలోచిస్తే ఆ ఆలోచనలు మన హృదయానికి అగోచరం, అంత ఎత్తైనవి. దేవుడు ఆలస్యం చేస్తున్నాడంటే ఊహించిన దానికంటే ఏదో గొప్పది వెనకాల పెట్టాడని. ఇప్పుడు లాజరు విషయంలో ఎందుకు లేట్ చేశాడు చూద్దాం. చూడండి, మరి యోహాను సువార్త 11:4, యేసు ఇది విని ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు, కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమ పరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చింది. ఎందుకంట దేవుని మహిమ కొరకు. అంటే ఈ వ్యాధిని పంపించింది లేదా అనుమతించింది ఎవరు? ద్వితీయోపదేశకాండం 32:39 వచనం. ఇదిగో నేనే దేవుడను, మృతి నొందించువాడను బ్రతికించువాడను నేనే, గాయపరచువాడను స్వస్థపరచువాడను నేనే, నా చేతిలో నుండి విరిపించేవాడెవడు? ఎస్, యోబుకి గాయం చేసింది ఎవరు? దేవుడే. ఏమండి, ఇర్మియాకి గాయం చేసింది ఎవరు? దేవుడే. పౌలుకి గాయాన్ని అనుమతించింది ఎవరు? దేవుడే. బైబిల్లో ఏ పరిస్థితి చూసినా, సందర్భం చూసినా గాయపరచాలన్న దేవుడే, స్వస్థపరచాలన్న దేవుడే. ఏమండి, మృతి నొందించాలన్న దేవుడే, బ్రతికించాలన్న దేవుడే. దేవుడి వ్యాధిని ఎందుకు అనుమతించాడంటే దేవుని ఎవరి మహిమ? మీకు విషయం అర్థమవుతుంది ఇక్కడ. ఏమండి, 25వ వచనం చదివితే దేవుడు యేసుప్రభు ఏమంటారో తెలుసా? పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. ఏమండి, లాజరు జీవితంలో 4 రోజులు ఆలస్యంగా ఎందుకు వచ్చాడో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు వారు అప్పటి వరకు యేసుక్రీస్తు ప్రభు చనిపోయిన వాళ్ళని చాలామందిని లేపారు. యాయిరు కుమార్తెను ముట్టి లేపలేదా? ఇంకా చాలామందిని చనిపోయిన వాళ్ళని స్వస్థపరచలేదా? కానీ చనిపోయి సమాధిలో పెట్టి కంపు కొట్టిపోయినటువంటి కుళ్ళిపోయిన శవాన్ని లేపలా. అలా ఇప్పుడు లేపి ఆయన ఏమి నిరూపిస్తున్నాడు తెలుసా? పునరుద్ధానము జీవము నేనే. అలాంటి ఒక సత్యాన్ని, యేసుక్రీస్తులో పునరుద్ధాన జీవం ఉందని ప్రజలకు చెప్పడానికి, తద్వారా ఆయన నామం మహింపరచబడ్డానికి ఏమండి లాజరుని వాడుకున్నాడు. అది కూడా లాజరుకి ఒక వ్యాధినిచ్చి. కొన్నిసార్లు మనకు వచ్చే వ్యాధులు, కొన్నిసార్లు మనకు వచ్చే రోగాలు దేవునికి మహిమ తేడానికే. అందుకే దేవుడు ఆలస్యం చేస్తున్నాడు స్వస్థత ఇవ్వడానికి. అర్థమైందండి? దేవుడు ఏదైనా చేశాడంటే దాని వెనక ఒక కారణం ఉంటుంది. ఇది మనకు అర్థమైందా? లాజరుకు అర్థమైందా? మరియకు అర్థమైందా? మార్తకు అర్థమైందా? వాళ్ళకి అర్థం కాలా, వాళ్ళు దుఃఖంలో ఉన్నారు. కానీ దేవునికి తెలుసు దేవుని యొక్క ఉద్దేశం. మా అమ్మ అనుకుంది మా నాన్న మారితే చాలు. ఏంటి ఏమనుకుంది చెప్పండి? ఏమండి, మా అమ్మ అనుకుంది మా నాన్న మారితే చాలు అనుకున్నారు తెలుసా? మా అమ్మ అనుకుంది మా నాన్న తాగుడు మానేస్తే చాలని. మా అమ్మ అనుకుంది మా నాన్న గొడవలకు వెళ్ళడం మానేస్తే చాలని. మా అమ్మ అనుకుంది ఏమండి కుటుంబాన్ని చక్కగా చూసుకుంటే చాలని. మా అమ్మ అనుకుంది మా నాన్నగారు జీవితంలో మారు మనసు వచ్చి
కుటుంబాన్ని చక్కగా చూసుకుంటూ ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా మారితే చాలు. దేవుడు మారు మనసు ఇచ్చి రక్షణ ఇచ్చి దేవుడు నిర్ణయించింది ఏంటో తెలుసా? ఆయన చెప్పాడుగా, నా తలంపులు మీ తలంపులు వండి కావు. మా నాన్నకి మార్పు వచ్చిన తర్వాత, రక్షణ వచ్చిన తర్వాత, మారు మనసు వచ్చిన తర్వాత ఏమండి ఏమర్థమైందో తెలుసా? ఒక దేవుడు ఈ గుండెల్లోకి వచ్చి ఈ వ్యసనాన్ని మారిస్తే, తాగుడనే అలవాటు నుంచి బయటకు తీసుకొస్తే ఎంత సంతోషంగా మనిషి ఉండొచ్చా, ఇంత ఆనందంగా కుటుంబంతో గడపొచ్చా, ఇంత బాధ్యతతో భార్యని చూసుకోవచ్చా, అసలు ఒక భార్యని ఎలా చూడాలని ఇంత బాగా అర్థమవుతుందా ఒక వ్యసనం నుంచి బయటకు వస్తే అని అర్థమైన మా నాన్నగారిలో దేవుడు ఏం పుట్టించాడో తెలుసా? నువ్వు ఒక్కడో మారితే సరిపోదు, నీలాంటి వాళ్ళు బోల్డ్ మంది మారాలి, నాళ్ళు మారాలంటే నువ్వు బైబిల్ పట్టుకోవాలని చెప్పి ఆయన్ని సేవకుడిని చేశాడు మా నాన్నని. మా నాన్న సేవకుడిని చేస్తే మా నాన్నకేం అర్థమైంది తెలిసి మారిన తర్వాత, నాకు పిల్లోడిని కానీ ఇస్తే వాడిని కూడా నేను సేవకుడిని చేస్తానని నన్ను అడగకుండా పుట్టినప్పుడే సమర్పించేశారు వాళ్ళు. ఏమండి, దేవుని ఆలోచనలు ఇలాగే ఉంటాయి. మనం అనుకుంటాం మన జీవితంలో ఇది జరిగితే చాలని. ఏమండి, మా నాన్న మారితే చాలని మా అమ్మ అనుకుంటే, మా నాన్న మారితే సరిపోదు. దేవుని ఆలోచన ఏంటో తెలుసా? మా నాన్న మార్పు, మా నాన్న సేవకుడు అవ్వాలి. మా నాన్న తరం మాత్రమే కాదు, తర్వాత తరం నేను సేవకుడిని అవ్వాలి. నాకు ఒక క్లారిటీ ఉంది, నాకు పిల్లలు పుడితే ఇంకా పుట్ల ఎప్పుడు ఇస్తారో తెలియదు దేవుడు. ఇస్తే వాడిని కూడా ఖచ్చితంగా సేవకుడినే చేస్తా. దేవుడు ఏదైనా ఆలస్యం చేస్తే ఆలస్యం వెనక ఒక రహస్యం ఏంటో తెలుసా? మనం ఊహించిన దానికంటే గొప్పది చేయబోతున్నాడు. ఇప్పుడు మీరు చెప్పాలి ఆన్సర్. అవును అన్నప్పుడు ఏముండాలన్నారు? విశ్వాసం ఉంటే సరిపోద్ది అన్నారు కదా. మరి ఆగు అన్నప్పుడు ఏముండాలి? ఏముండాలి? ఆగు అన్నప్పుడు ఏముండాలి? లేట్ అయినప్పుడు ఏం కావాలి? చెప్పండి, ఏముండాలి తెలిసిన? ఓర్పు ఉండాలి, ఓపిక ఉండాలి, కొంచెం ఆగాలి. కంగారు అయిపోతే ఎలాగా? ఏమండి, మనకి అన్నీ రెడీమేడ్ అలవాటు అయిపోయింది ఇప్పుడు. సార్, నా చిన్నప్పుడు మా నాన్నగారు బట్టలు కుట్టించడానికి టైలర్ షాప్ దగ్గరికి తీసుకెళ్తే ఆయన కొలతలు తీయడానికే ఒక 10 నిమిషాలు తీసుకునేవాడు బేసిక్గా. తీసుకున్న తర్వాత ఎప్పుడు రమ్మంటారంటే 2 వారాల తర్వాత రండి అనేవాడు కదా. అప్పుడు అలా ఉండేది లోకం. ఇప్పుడు అలా లేదుగా. ఇప్పుడు ఎలా ఉందనంటే, మనకి ఎప్పుడు ఏం కావాలన్నా డైరెక్ట్గా ఇమీడియట్గా వెళ్ళాలి, ట్రైల్ వేయాలి. అది ఎంతోమంది వేసి ఉంటారు, మనం కూడా వేయాలి, అది వేరే విషయము. ఏమండి, ఇంక మనకు చూసుకోవాలి, కొనేయాలి. మన ఇంట్లో ఏదైనా అలాగే అయిపోతుంది ఇప్పుడు, అంతేనా? ఆఖరికి భోజనం కూడా అలాగే అయిపోయింది ఇప్పుడు. అన్నీ రెడీమేడ్ అయిపోయి వెంటనే జరిగిపోవాలంతే. అలా అలవాటు పడిన మనం దేవుని దగ్గర కూడా అలాగే కోరుకుంటున్నాం, వెంటనే జరిగిపోవాలి. కొన్నిసార్లు వెంటనే జరుగుతాయి అన్నది వాస్తవమే, కానీ కొన్నిసార్లు వెంటనే ఎందుకు జరగవో తెలుసా? మనం కోరుకున్న దానికి మించింది, కోరుకున్న ఆశీర్వాదానికి మించిన ఆశీర్వాదం, కోరుకున్న కోరికకి మించిన దేవుని యొక్క ప్రణాళిక, ఆ దేవుని మహిమ కొరకు ఏదో ఉండే ఉంటుంది. అందుకే దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. దేవుడు ఎవరిని విడిచిపెట్టేవాడు కాదు, మర్చిపోయేవాడు కాదు, మాట ఇస్తే తప్పేవాడు కాదు. ఏమండి, కాకపోతే కొంచెం ఏం చేయాలి? ఓపిక పట్టాలి. ఓర్పుతో దేవుడు ఇచ్చే వరకు ప్రార్థనను మాత్రం ఏం చేయకూడదు చెప్పండి? ఆపకూడదు. దేవుణ్ణి మాత్రం ఏం చేయకూడదు చెప్పండి? విడిచిపెట్టకూడదు. ప్రియమైన సోదరి సోదరుమనులారా, మీరు చాలా అడుగుతూ ఉండొచ్చు దేవుణ్ణి, ప్రభువా నా జీవితంలో ఇలాంటివి జరగాలి. ఏమండి, ఎవరైనా మార్పు కొరకు అడుగుతూ ఉండొచ్చు, లేదా మీ బిడ్డల జీవితాల కొరకు అడుగుతూ ఉండొచ్చు, వివాహాల కొరకు అడుగుతూ ఉండొచ్చు, లేకపోతే పిల్లలు కూడా అడుగుతూ ఉండొచ్చు, ఇంకా చాలా అడుగుతూ ఉండొచ్చు. కానీ దేవునికంటూ ఒక నిత్య ప్రణాళిక మీ జీవితాల కొరకు ఉంది. ఖచ్చితంగా దేవుడు జవాబిస్తాడు. ఆగు అంటున్నాడంటే మీరు ఊహించిన దానికంటే గొప్పదే ఇస్తాడు. కంగారు పడొద్దు. సరే, 2 అయ్యాయి, 3 అన్నాను కదా, 2 అయ్యాయి, ఇంకోటి ఉంది. ఇప్పుడు దాకా విన్నది చాలా బాగుంది, కానీ ఇప్పుడు ఎక్కువ తీసే బ్రదరే. అండ్ మొత్తం ప్రసంగం అంతా ఎక్కువ పెట్టకూడదు, అవసరం లేదు. బేసిక్గా మనకి ఎఫెక్ట్లు అవసరంలే, మన ఎఫెక్ట్ ఒకటే వాక్యమే. ఏమండి, వాయిస్కి ఎఫెక్ట్ ఏం అక్కర్లే.
ఇది లోపలికి వెళ్తే అక్కడ జరుగుతుంది ఒక ఎఫెక్ట్. తెలుసా మీకు ఆ సంగతి? 17 ఏళ్ల వయసులో జరిగింది నాకు. ఏమండి, నేను పాస్టర్ గారి అబ్బాయినే. వాస్తవానికి మమ్మల్ని ఎట పెంచారంటే టీవీ కూడా ఉండేది కాదు. ఒక టీవీ ఉండేది, అది బ్లాక్ అండ్ వైట్ టీవీ, బెనాటోన్ కంపెనీ, ఇప్పుడు లేదు, అది ఎత్తేసి ఉంటారులే. అది బొమ్మ వస్తే సౌండ్ రాదు, సౌండ్ వస్తే బొమ్మ రాదు. అయితే మా నాన్నగారు ఎందుకు కొనుక్కున్నారంటే, అది క్రికెట్ అంటే ఆయనకు చాలా ఇష్టం. ఆ క్రికెట్ వచ్చినప్పుడు చూద్దామని యాంటీనా తిప్పి 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 ఆ తిప్పేలోపు క్రికెట్ అయిపోయేది. అట్లా ఉండేది మా ఇంట్లో పరిస్థితి. ఏమండి, చాలా భక్తిగా పెంచారు. ప్రతిరోజు సాయంత్రం ప్రార్థన చేసుకోవాలి. ఏమండి, ప్రార్థన చేసుకున్న తర్వాతే అన్నం పెడతారు మా అమ్మగారు. వాక్యం చదువుకోవాలి. అయినా కూడా ఈ యేసుక్రీస్తు దేవుడని నేను పాపినని నాకు 17 ఏళ్ళకి అర్థమైంది వయసు వచ్చిన తర్వాత. ఆ రోజు ఏమండి, ఈ లోపల దేవుడు ఒక ఎఫెక్ట్ ఇచ్చాడు, జీవితం మారిపోయింది. నా జీవితాన్ని నేను 17 ఏళ్ళ వయసులో దేవునికి సమర్పించుకున్న. బైబిల్ కాలేజీకి వెళ్ళా, 7 సంవత్సరాలు వాక్యాన్ని నేర్చుకున్న. ఆ తర్వాత సేవకుడినయ్యా. గత 13 ఏళ్ళగా సేవలో కొనసాగుతున్నాను. ఏమండి, ఇప్పుడు మూడవది చూద్దాం. కొన్నిసార్లు మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏమంటాడు చెప్పండి? అవును అంటాడు అన్నాం, అంటే తక్షణ జవాబు. కొన్నిసార్లు మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏమంటాడు అన్నాం? ఆగు అంటాడు, అంటే డిలేడ్ ఆన్సర్, ఆలస్యంగా దేవుడిచ్చే జవాబు. ఏమండి, కొన్నిసార్లు మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా? కాదు అని అంటాడు, నో. కొంచెం ఆశ్చర్యం అనిపించవచ్చు నేను చెప్పే మాటలు, కానీ బైబిల్ సత్యాలు అర్థం చేసుకుందాం. దేవుడు ప్రార్థన చేస్తే నో అనే సందర్భాలు కూడా ఉంటాయా? ఎస్. ఇది ఖచ్చితంగా క్రైస్తవులకు అర్థం కావాల్సినటువంటి సత్యం. చాలామందికి అర్థం కావట్లే, దయచేసి అర్థం చేసుకోవాలి. చూద్దాం, చూడండి కొన్ని వాక్యాలు చూద్దాం, ఉదాహరణలు చూద్దాం. పాత నిబంధన నుంచి చూద్దాం, కొత్త నిబంధన నుంచి చూద్దాం. ఏమంటే లైఫ్ ఎగ్జాంపుల్ చూద్దాం. నేను మీకు ఉదాహరణలు ఇస్తున్నాను, స్పష్టంగా అర్థమయ్యేటట్లు ఏమంటే మనం విశ్లేషణ చేస్తున్నాం. చూడండి, దేవుడు కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తే ఏమంటాడట? కాదు అంటే జవాబు అదే, అన్ఆన్సర్డ్ ఆన్సర్ అని అంటాం. అంటే కాదు అనడమే దేవుని జవాబు. దేవుడు తన భక్తులు లేదా విశ్వాసులు, సంఘానికి వస్తున్నటువంటి బిడలు, దేవుని నమ్ముకున్నటువంటి వారు ఎవరైనా కావచ్చు, దేవునికి ప్రార్థన చేస్తే ప్రార్థనకి ఎప్పుడు జవాబు రాదు. ఎందుకు కాదు అని అంటాడంటే, 2 సందర్భాల్లో దేవుడు జవాబు కాదు అని అంటాడు, అంటే ఇవ్వను అంటాడు. 1 ప్రతికూలం, 2 అనుకూలం. ప్రతికూలం అంటే ఏంటి? ఇప్పుడు చెప్తాను చూడండి. ఒక ఉదాహరణ చూద్దాం. 2 సమూయేలు పుస్తకం 12వ అధ్యాయం 13 నుంచి 20 వచనాలు చదువుకుంటే మనకు అర్థమవుతుంది. ఏంటక్కడ వాక్యం చదవక్కర్లేదు, నేను చెప్తున్నాను చూడండి. నేను చెప్తాను వినండి. దావీదు పాపం చేశారు బెర్షెబాతో, మీ అందరికి తెలిసి ఈ సందర్భం కదా. తర్వాత ఒక బిడ్డ పుట్టాడు, ఆ బిడ్డ జబ్బున పడ్డాడు, ప్రార్థన చేస్తున్నాడు, ఉపవాసం ఉండి బూడిద పోసుకొని మరీ ప్రార్థన చేస్తున్నాడు. ఏమని తెలిసిన? ప్రభువా నా బిడ్డని బ్రతికించమని. ఆ బిడ్డని దేవుడు ఏం చేయలేదు? స్వస్థపరచలేదు, తీసేసుకున్నారు. ప్రార్థనకి జవాబు వచ్చిందా? రాలేదు. అంటే దాని అర్థం ఏంటి? ఎందుకు రాలా? ఏ సందర్భంలో మనం ప్రార్థన చేస్తే ప్రార్థనకి జవాబు రాదు చెప్పండి? వినాలి ఇప్పుడు. దేవుని నీతికి న్యాయానికి వ్యతిరేకంగా ప్రార్థన చేస్తే ప్రార్థనకి జవాబు రాదు గాక రాదు రాదు రాదు. నేను చెప్పింది బోధపడుతుందా? ఏమండి, అర్థమవుతుందా? దేవుని నీతికి న్యాయానికి వ్యతిరేకంగా ప్రార్థన చేస్తే జవాబు రాదు. ఒక రాజయ్యుండి దేవుని చేత అభిషేకింపబడినటువంటి దావీదు, దేవుని తన ఇష్టానుసారమైన వ్యక్తి అని దేవుడు ఏమండి ఒక స్టేట్మెంట్ కూడా చేశారు ఈ పాపం చేయకముందు. నా ఇష్టానుసారమైన, నా హృదయానుసారుడు. అంత దేవుని చిత్తాన్ని జరిగించిన వ్యక్తి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పాపము చేసి ప్రార్థన చేస్తే ప్రార్థనకి దేవుడు జవాబిచ్చాడా? ఇవ్వడు, ఎట్టి పరిస్థితులు ఇవ్వడు. చాలామంది క్రైస్తవులకి ఇది అర్థం కావట్లా. ఏమండి, ఒకసారి సరే నేను కిందకి దిగితే కుయ్యి కుయ్యమంటున్నాయి, కానీ పైన నుంచొని చెప్తాను. వినబడుతుంది కదా? అంటే మరి అట్లా దగ్గరికి వెళ్తే ఈ కుయ్యమంటాయి, వెళ్ళకూడదు అనమాట. బేసిక్గా
ఇప్పుడు చూడండి, ఒకసారి మా నాన్నగారి దగ్గరికి ఒక అంకుల్ వచ్చారు. పాస్టర్ గారు ప్రార్థన చేయండి, ఉపవాస కూటం పెట్టండి అని అన్నారనమాట. బేసిక్గా మనం అనుకున్నది జరిగితే కృతజ్ఞత కూటం, మనకు ఏదైనా కష్టం వస్తే ఉపవాస కూటం. అంటే మా చర్చిలో ఈ సిస్టమ్ ఉండేది ఒకప్పుడు. ఉందా మీ చర్చిలో కూడా? అండ్ కొంతమంది ఇది పాటిస్తారు. ఏంటంటే మనం అనుకున్నది జరిగితే ఏమండి కృతజ్ఞత కూటం. ఇక అసలు మామూలుగా ఉన్నది, ఇక అవన్నీ బిర్యానీలే, అదంతా పరమగీతం. మనకు కానీ ఏదైనా కష్టం వచ్చిందా విలాప వాక్యాలే. ఇక ఇదే సంగతులు, ఉపవాస కూటం సరే పెట్టడం. ఎందుకు అని అంటే భయంకరంగా ఆర్థిక సమస్యలు వచ్చేసే పాస్టర్ గారు, బాగా డబ్బులు ఏమన్నా కష్టం అయిపోయిందని అంటే, ఇదేంటి అంత ఆర్థిక సమస్యలు ఎందుకు వచ్చాయి? ఆయన యాక్చువల్లీ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీ ఉండి కూడా ఎందుకు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అని అడిగితే, అప్పుడు ఆయన ఏం చెప్పారంటే, నేను చాలామందికి డబ్బులు ఇచ్చానండి, వాళ్ళు ఇవ్వట్లేదు, తిరిగి వాళ్ళ దగ్గర ఉండిపోయినాయి, లక్షలు డబ్బులు ఉండిపోయినాయి. ఎలా ఇచ్చారు అని అడిగితే ఏమన్నారంటే, వడ్డీకి ఇచ్చారంట. ఎలాగా? ఎంత వడ్డీకి ఇచ్చారని అంటే 100కి 10 రూపాయలు వడ్డీ అట. ఏమంటారండి దాన్ని? నేను ఎప్పుడు ఇవ్వలేదు, తీసుకోలేదు, నాకు తెలీదు. 100కి 10 రూపాయలు వడ్డీ ఇస్తే ఏమంటారండి? ఏమనరా మీ ఊర్లో? నెల్లూరులో ఏమనరా దాన్ని? నేను చాలా చోట్ల ఇదే అడిగితే ఏమన్నారంటే, దాన్ని ఏదో చక్ర వడ్డీ, బోరు వడ్డీ అంటారట కదా. అంటే మీరు కూడా వడ్డీలకి ఇవ్వరేమో, అయితే చాలా మంచోళ్ళు అయితే మీరు, ఏమండి? ఆ తర్వాత అప్పుడు నా వయసు చాలా చిన్నది, కానీ నేను మా నాన్నగారితో అన్న, నాన్నగారు ఇప్పుడు మనం ప్రార్థన పెట్టడం దండగేమో, వడ్డీ రాదు, అసలు రాదు కదా అన్నాను మా నాన్నగారితో. సరే ఇప్పుడు పెట్టమంటే కష్టమైపోద్దిలే, కానీ ఇప్పుడు అది మళ్ళీ చాలా ఆయన అలుగుతాడు, మళ్ళీ చర్చికి రాడు, మనమే ఓదార్పు యాత్ర చేయాలి మళ్ళీ. అదే కదా చర్చిలో జరిగేది, ఇదేగా. మీరు ఏదైనా అనుకున్నది పాస్టర్ గారు చేయకపోతే ఆయన ఎందుకు చేయట్లేదు, దాని వెనకాల కారణం ఏంటని ఆలోచించరు. ఇక అలిగి 4 వారాలు రారు, ఇక మేము ఓదార్పు యాత్ర చేయాలి. ఏంటి సోదరుడు అని అడిగితే మళ్ళీ చెప్పరు. ఏమి లేదులేండి అంటారు. ఇక అడిగి అడగ్గా మమ్మల్ని ఎందుకు పట్టించుకుంటారులే, వాళ్ళనైతే పట్టించుకుంటారు. ఇదొకటి. అసలు ఇది చేసేలోపే అయిపోతుంది సగం, సువార్త పోయింది. ఒకప్పుడు సేవకులు విశ్వాసం నేర్చుకుని ఊర్లు పోయి సువార్త చేసేవాళ్ళు, ఇప్పుడు అవన్నీ లేవు. అసలు ఈ పంచాయతీలు చేయడానికే టైం అయిపోతుంది. మరి మీ ఇక్కడ ఎలా ఉందో నెల్లూరులో తెలియదు కానీ సార్, అంటే అందరూ అంతేనా? అంతేలే, అందరం ఒక్కో రక్తం పంచుకునేగా పుట్టాం. ఏమన్నా అన్ని చోట్ల ఇంతేనా? అందుకేనండి ఒకప్పుడు సువార్త ఎలా జరిగేది. మా నాన్నగారు సేవ చేస్తున్నప్పుడు చిన్నప్పుడు ఆదివారం పొద్దున్న ఒక ఆరాధన, మళ్ళీ మధ్యాహ్నం ఒక ఆరాధన అవ్వగానే మేము చిన్నపిల్లల్ని వేసుకొని మొత్తం చర్చంతా కలిసి కొండ మీద ఒక ఆరాధన అయితే కొండ వెనకాల ఇంకో ఆరాధన, అందరం కలిసి గొట్టాలు మైకులు బాకాలు ఉండేవి కదా, ఆ బాకాలు కట్టుకొని ఏమండి లైట్లు ఉండేవి కాదు, ఏముండే కదా, నడుచుకుంటూ పోయి చిన్న పిల్లలమైనా కూడా అందరూ అలాగే పిల్లల్ని ఎత్తుకొని అక్కడొక ఆరాధన చేసి 11ంటికి అందరు తిరిగి వచ్చేవాళ్ళు. అది పరిస్థితి, అట్లుండేది. ఎప్పుడు ప్రార్థన అంటే అప్పుడు చర్చి నిండిపోయేది అంతే. అసలు ఇప్పుడు పరిస్థితి ఎట్లుందంటే, ఈ పాస్టర్కి పని పాటలేదు, రోజు ప్రార్థన పెట్టేస్తున్నాడు. ఒకప్పుడు ఎప్పుడు ప్రార్థన సార్ అని అడిగేవాళ్ళు, ఇప్పుడు అపాయింట్మెంట్ తీసుకోవాలి, దేవుడే అపాయింట్మెంట్ తీసుకోవాలి మన దగ్గర. అలాంటి పరిస్థితి ఏర్పడింది. దేవుడి దగ్గర అపాయింట్మెంట్ తీసుకునే వాళ్ళు లేరు ఇప్పుడు. ఏమండి, మనకు నచ్చినప్పుడు వస్తాం, లేకపోతే మానేస్తాం. దీని గురించి రేపు మాట్లాడదాం. కానీ ఎక్కువ ఇప్పుడు పాయింట్ ఏంటంటే, నీతికి న్యాయానికి వ్యతిరేకంగా ప్రార్థన చేస్తే ప్రార్థనకి జవాబు రాదు. నేను అన్న మా నాన్నగారితో, సరే మరి ఏం చేస్తాం, సరే పెట్టారు, ఉపవాస ప్రార్థన పెట్టారు, అంతా అయింది. ఇప్పుడు వాస్తవం ఏం జరిగిందో తెలుసా? అసలు రాలేదు, వడ్డీ రాలేదు, మనిషి లేరు భూమి మీద. నేను చెప్పింది అర్థమైందా? అందుకే పౌలు ఏమంటారు తెలుసా ఒక మాట బైబిల్లో, మోసపోకుడి దేవుడు. ఎవరిని ఫూల్ చేద్దామనండి, చేసేవన్నీ చేసేస్తాం. సోమవారం నుంచి శనివారం దాకా పాస్టర్ గారి దగ్గరికి వచ్చి వినయంగా, పాస్టర్ గారు ప్రార్థన చేయండి అని అంటాం. మేము చేస్తాం. మీరు వెనకాల చేసిన భాగవతం తతంగం అంతా చెప్పకుండా, ఏమండి అదేదో పెద్ద సమస్యలాగా మాకు చెప్తే మాకేమో తెలియక, ప్రభువా ఆకాశ వాక్యండ్లు విప్పు అని అంటే దేవుడు వెర్షన్ ఏంటో తెలుసా? నేనేగా మూసేసింది. అసలు మూసేసిందే నేను. ఎందుకు మూసారు ప్రభువా అని అంటే, మరి ఏం చేశారో తెలుసా? నేను ఇచ్చిన డబ్బులతో ధనాపేక్ష అయిన విగ్రహారాధన నిన్న చదివించాను, గుర్తుందా? ఎక్కడ చదివించాం? నేను ఒక మాట చెప్పనా, మరి మీరేమో అనుకున్నా చెప్తాలే, రేపు ఎలాగ వెళ్ళిపోతా కదా, వేరే విషయం. కానీ ఏదైనా ఉంటే పాస్టర్ గారితో మాట్లాడుకోండి.
ఏమండి అదేంటి చెప్పనా, విశ్వాసులకి దేవుడు ఇవ్వని వరం మనం తెచ్చుకున్న వరం, అదే మర్చిపోవటం. అయితే అన్నీ మర్చిపోతారా అంటే మర్చిపోరు, మళ్ళీ వాక్యం ఒక్కటే మర్చిపోతారండి. కానీ పెళ్ళి జరిగిన రోజు ఏ గొడవ అయిందో అది జీవితాంతం గుర్తుంటుంది. అత్త ఏమందో 25 సంవత్సరాలు గుర్తుండదు కోడలికి, కోడలు ఏమందో అత్తకు గుర్తుంటుంది. అన్నీ గుర్తుపెట్టి ఉంటారు, కానీ ఆదివారం చెప్పింది వచ్చే ఆదివారానికి గుర్తుండదు. అదేంటో నాకు అర్థం కావట్లా. ఏంటండి ఇందులో సీక్రెట్ ఏమైనా చెప్పండి, నాకేం తెలియట్లే. మా చర్చి వాళ్ళని కూడా చాలాసార్లు అడిగినప్పుడల్లా వాళ్ళ రియాక్షన్ ఏంటి తెలుసా, బొచ్చె కత్తిరించి వాని ఎదుట గొర్రె మౌనంగా ఉన్నట్టు, ఇక తల ఒకటి దించి, అదే మనం ప్రార్థన చేసేటప్పుడు అంటామే, నన్ను నేను తగ్గించుకుంటూ నేను హెచ్చిస్తున్నానని. అది ఎలాగ అబద్ధం తర్వాత సంగతి, కానీ అలా అంటాం కదా, అట్లా ఇంకేం మాట్లాడరు. అదేంటండి నిన్నే కదండి చదివించింది కొలసీ పత్రిక 3వ అధ్యాయం నుంచి, ఏమని, ధనాపేక్ష అయినా విగ్రహారాధన. ధనాపేక్ష బైబిల్ ప్రకారం ఏంటో తెలుసా, అది ఒక విగ్రహం. ధనాన్ని సంపాదించడం తప్పు కాదు బైబిల్ ప్రకారం, ఏమండి, ధనాన్ని ఖర్చు పెట్టడం తప్పు కాదు బైబిల్ ప్రకారం. కానీ ఆ సంపాదన వాక్యానుసారంగా అనగా న్యాయంగా, ధర్మంగా, నీతిగా లేకపోతే అది దేవునికి ఇష్టం లేదు. డబ్బులు ఎక్కువ చేసుకోవాలి, దాచుకోవాలి, పిల్లల కోసం దాయాలి ఖచ్చితంగా, ఏమండి, ఇవన్నీ వాక్యానుసారమే. కానీ అన్యాయంగా, అక్రమంగా ఇంకొకరు కడుపు కొట్టి సంపాదిస్తానంటే దేవుడు ఊరుకుంటాడా? ఉన్నది ఓడగొడతాడు. ఆ తర్వాత వచ్చిన నష్టం తీయమని ప్రార్థన చేస్తే దేవుని రియాక్షన్ ఏంటి? ఆయన నీతిమంతుడు, న్యాయవంతుడు. అలాంటి న్యాయవంతుడైన దేవుణ్ణి ఆరాధిస్తున్న మనం ఖచ్చితంగా అన్ని విషయాల్లో న్యాయంగానే ఉండాలి. పాపం చేసి ప్రార్థన చేస్తే ప్రార్థనకి జవాబు వస్తుందా అండి? రాదండి. దయచేసి అర్థం చేసుకోండి. ఒకసారి అంట ఒక దొంగ, మంచి దొంగ, ఏం దొంగ, దొంగల్లో మంచి వాళ్ళు ఉంటారా ఏమండి? ఒక దొంగ అంట ప్రార్థన చేసుకొని పోయిండంట దొంగతనానికి. ప్రభువా, ఎవడు చూడకుండా సహాయం చేయను ఆయన. దేవుడు ఏం చేశాడో తెలుసా, వాడు పోయి వంటగదిలో దూరాడంటే బిందు పడేసాడంట. అందుకని ఇట్లాంటి పిచ్చి ప్రార్థనలు, అంటే పిచ్చి ప్రార్థనలు ఎందుకన్నా, ప్రార్థన మంచిదే, కానీ మనం చేసే విధానం వాక్యానికి విరుద్ధంగా ఉంటే ఆ ప్రార్థన దేవునికి అంగీకారంగా ఉండదండి. ఒక వాక్యం చదివిస్తాను చూడండి, కాకపోతే కొంచెం మనకి ఆధ్యాత్మిక స్పృహ కలగాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి అర్థం చేసుకోవాలి. చాలామంది క్రైస్తవుల జీవితాల్లో ప్రార్థన సేవకులు చేస్తున్నారు, ఏమండి, విశ్వాసాలు చేస్తున్నారు, సంఘం చేస్తుంది. ఇక ఈ సేవకులు చాలదన్నట్టు మనకి టీవీలో వెంటనే ఎత్తనే ఉంటారు కదా కింద, ఏంటయ్యి నెంబర్లు, ఏ నెంబర్ దొరికితే ఆ నెంబర్కి ఫోన్ చేసి చేయించుకుంటున్నారు. అయినా జవాబు ఎందుకు రావట్లేదో తెలుసా? ఇక్కడ విషయము ప్రార్థన చేస్తున్న మనిషి వలన జవాబు రాకపోవడం కాదు, అసలు చేయించుకున్న ప్రార్థనే వాక్యానికి విరుద్ధం. అర్థమైందా అండి? అందుకే ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం 10 నుంచి 12 వచ్చినారు. యెహోవా ఈ జనులతో ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఈ జనులు తమ కాళ్లకు అడ్డము లేకుండా తిరుగులాడుటకు ఇచ్చగలవారు గనుక యెహోవా వారిని అంగీకరింపడు. ఇప్పుడు ఆయన వారి అక్రమమును జ్ఞాపకము చేసుకొనును, వారి పాపములను బట్టి వారిని శిక్షించును. మరియు యెహోవా నాతో ఇట్లనెను, వారికి మేలు కలుగునట్లు ఈ ప్రజల నిమిత్తం ప్రార్థన చెయ్యకుము. ఏమంటున్నాడు దేవుడు? ఇర్మియాతో ప్రార్థన చేయొద్దు. ఎందుకో తెలుసా? వారిని నేను శిక్షిస్తున్నాను. వారి పాపం వారిని శిక్షకు గురి చేసింది. వారికి మేలు కలగాలంటే, అంటే చేస్తున్న పాపము నుంచి బయటికి రావాలంటే దేవుడు ఖచ్చితంగా ఆ పాపానికి ఏం చేయాలి? వాళ్ళని శిక్షించాలి. కాబట్టి నువ్వు ఇప్పుడు నాకు ప్రార్థన చేయొద్దు ఇర్మియా. వారు ఉపవాసం ఉన్నప్పుడు నేను వారి మొర్ర వినను, వారు దహన బలి అయినను నైవేద్యమైనను అర్పించినప్పుడు నేను వాటిని అంగీకరించను. ఖడ్గము వలనను, క్షామం వలనను, తెగులు వలనను వారిని ఏం చేస్తానంట? ఎందుకు చెప్పండి? ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతసేపు మనం మనసు విప్పి ఓపెన్గా వాక్యానుసారంగా మాట్లాడుకుందాం. ఇశ్రాయేలీయులు దేవునికి విరుద్ధంగా, అన్యాయంగా, అక్రమంగా ఏం చేస్తున్నారు చెప్పండి? పాపం చేస్తున్నారు. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? పాపం మనిషి చేస్తే ఖచ్చితంగా దేవుని నీతి డిమాండ్ చేస్తుంది ఏంటంటే మనిషికి శిక్షించడమే. రక్షింపబడిన వ్యక్తి పాపం చేస్తే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 4 నుంచి 12 వచనాలు తర్వాత చదువుకోండి, అక్కడ ఉన్న విషయాలు నేను చెప్తున్నాను. మీరు పాపముతో
రక్తములో పోరాడినంతగా మీరు ఇంకా పాపంతో పోరాడలా. ఎవరు పోరాడారు మరి? యేసుక్రీస్తు ప్రభువారే సిలువలో మన కోసం పోరాడారు. అయితే మనం రక్షణ పొందిన తర్వాత వాక్యానికి విరుద్ధంగా పాపం చేస్తే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? శిక్ష వేస్తాడంట. ఎందుకు? మనల్ని కుమారులుగా కుమార్తెలుగా దేవుడు స్వీకరించాడు. ఏ తండ్రి కూడా పిల్లలు తప్పు చేస్తే చూస్తూ ఊరుకుంటాడా? మరి కుమారులైన మీరందరూ శిక్షలో పాలు పొందుతున్నారు. ఎందుకో తెలుసా? శిక్ష ఫలం పొందడానికే. ఎందుకంట? మేలు కొరకే ఆయన మనల్ని ఏం చేస్తున్నాడంట? శిక్షించుతున్నాడు. ఆయన పరిశుద్ధతలో ఏం చేయాలని? పాలు పొందాలని. ఎవరి పరిశుద్ధతలో? దేవుని పరిశుద్ధత. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు అర్థమవుతున్నాయి నేను చెప్పిన మాటలు? దేవుని నీతికి న్యాయానికి వ్యతిరేకంగా ఏం చేయకూడదు? మనం ప్రార్థన చేయకూడదు. ఒకసారి ఒక విశ్వాసి వచ్చారంట ఒక పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, మరి పెళ్లి పెట్టుకున్నామండి, ప్రార్థన చేయండి అన్నారట. కొన్నిసార్లు అండి మన విశ్వాస జీవితంలో మన భాగవతం అంతా ఎక్కడ బయటపడుద్ది అంటే ఇక్కడే బయటపడుద్ది చాలాసార్లు. సరే, కొన్ని విషయాలు నేను ఓపెన్గా చాలా విషయాలు ఇక్కడ చెప్పలేను, కానీ ఒక విషయం అతను ఏం చేశాడో చెప్తాను. ఏం చేశాడంటే, సరే పెళ్లి పెట్టుకున్నాం, ప్రార్థన చేయండి, దేవుని చిత్తానుసారం జరగాలి, అది ఇది అని అడావిడి చేశాడు. మొత్తం నెల నుంచి ఒకటే ప్రార్థన. ఎవరు? మొత్తం చర్చ్ అంతా, సంఘం అంతా. సరే అయిందా? ఇప్పుడు పెళ్ళికి వెళ్ళారు, పాస్టర్ గారు వెళ్ళారు, పాస్టర్ అమ్మ గారు వెళ్ళారు, మొత్తం అందరూ వెళ్ళారు. పెళ్ళికి వెళ్ళిన తర్వాత, ఏమండి పెళ్లి కూతురుని తీసుకురావాలి, మీరు వెళ్ళిపోండి సార్, మండపం దగ్గరికి మేము తీసుకొచ్చేస్తాం అంటున్నాడు ఈయన. పాస్టర్ అమ్మ గారిని ఎక్కించుకుంటారు జనరల్గా, పెళ్లి కూతురుతో ఎక్కించుకోలే. ఇక్కడ ఏదో తేడా కొడుతుంది. సరే మరి వద్దంటే ఏం చేశారు? వెళ్ళిపోయారు ఆయన. పాస్టర్ గారు వెళ్ళిపోయారు, పాస్టర్ అమ్మ గారు వెళ్ళిపోయారు. తర్వాత మనోడు మంచిగా పెళ్ళి కూతురుని తీసుకురావడానికి మరి బ్యాండ్ మేళం పెడతారు కదా, పెట్టి ఇక ఇష్టం వచ్చినటువంటి భయంకరమైనటువంటి పాటలన్నీ వేసుకుంటూ, డ్యాన్సులు వేసుకుంటూ ఆ స్టేజ్ దగ్గరికి తీసుకొచ్చి ఒక 100 మీటర్ల దూరం ఉందనగా నడిపించి నానో పాట వేశారు. మీకు అర్థమైందా? పైపెచ్చి మళ్ళీ సంఘ పెద్ద. ఇది పాస్టర్ గారికి తెలియకుండా ఉంటుందా? ఆ తర్వాత పాస్టర్ గారికి బీపీ వచ్చింది. మళ్ళీ అంటారు సంఘానికి వచ్చి, దేవుడు తన చిత్తానుసారంగా ఏం చేశాడంట? పెళ్లి చేశాడంట. అప్పుడు పాస్టర్ గారు అన్నారండి, దేవుడి చిత్తం ఎక్కడ జరిగింది నా బంధ? మొత్తం మీ చిత్తమే కదా చేసుకున్నారు. అక్కడ దేవుని చిత్తం ఎక్కడైనా ఉందా? ఏమండి, నేను ఒక మాట సీరియస్గా చెప్తున్నా. అదేంటంటే, ఎలాగో మనం అబద్ధాలు ఆడతాం, అందులో డౌట్ లేదు. అట్లీస్ట్ చర్చిలో బైబిల్ పట్టుకొని సాక్ష్యం ఎప్పుడైనా నిజం చెప్పాలి కదా. ఏమండి, సాక్ష్యం చెప్పినప్పుడైనా నిజం చెప్పాలి కదండి. చేసేవన్నీ చేసేస్తాం, చూసేవన్నీ చూస్తాం, వెళ్ళాల్సిన చోట్ల అన్నిటికి వెళ్ళిపోతాం. మీకు చెప్పినవన్నీ అర్థమైనవని నేను అనుకుంటున్నాను. తర్వాత అంటాం దేవుడి చిత్తం అంటాం. ఆయన వెర్షన్ ఏంటో తెలుసు. అక్కడి నుంచి అసలు నాకెక్కడ అవకాశం ఇచ్చారు వీళ్ళు? అసలు నేను ఎక్కడున్నా? ఇక్కడ నన్ను ఎప్పుడు అసలు సంప్రదించారు? నా చిత్తాన్ని ఎప్పుడు అడిగారు వీళ్ళు? ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుడు వెక్కిరింపబడడు, మోసపోకుడు. వీ కెనాట్ చీట్ గాడ్, వీ కెనాట్ మోక్ గాడ్. దేవుణ్ణి చీట్ చేయలేం, సేవకుల్ని చీట్ చేయొచ్చు. మేము మనుషులం కదా, కొన్ని విషయాలు దాచేయచ్చు, తెలియకపోవచ్చు. కానీ పైనుంచి చూస్తున్న దేవుడున్నాడు. ఏమండి, సార్వభౌముడైన దేవుని దగ్గర మనం ఇలాంటి ఆశలు వేయొచ్చా? అసలు ఇలాంటి పనులు చేయొచ్చా? నీతికి న్యాయానికి వ్యతిరేకంగా. ఒకసారి ఒకళ్ళు సాక్ష్యం చెప్తున్నారు. ఏంటంటే, మా అబ్బాయికి సీట్ వచ్చింది. సీట్ ఎలా వచ్చింది? 1,00,000 రూపాయలు లంచం ఇచ్చి కొనుక్కుంటూ వచ్చింది. దేవుడు కార్యం చేశాడా? ఏం చేస్తారు? ఏం చెప్తారండి? దేవుని గుణలక్షణాలకి దెబ్బ కొట్టేసి దేవుణ్ణి అన్యాయస్తుడిగా తీర్చకండి. మీరు కొనుక్కుంటే కొనుక్కున్నామని చెప్పండి. ఎప్పుడు కొనుక్కుంటారు సీట్లు? వాడు సరిగ్గా చదివి చావకపోతే. దేవుడు అసలు అలాంటి పనులు చేస్తారా? దయచేసి అర్థం చేసుకోవాలి. నేను చెప్పింది కొంచెం గట్టిగా అనిపిస్తే క్షమించండి, కానీ ఇది వాస్తవం. ఏంటి? నేను ఇంకో మాట చెప్తాను. ఇప్పుడు దేవుని నీతికి న్యాయానికి వ్యతిరేకంగా బ్రతుకుతూ పాపం చేస్తూ 100 మందితో చెయ్యేసి ప్రార్థన చేయించుకోండి, ఏం రాదు?
జవాబు రాదు. ఎంత పెద్ద దైవ సేవకులైనా ప్రార్థన చేయనివ్వండి, ఏం రాదు. ఎందుకో తెలుసా? ఇక్కడ జవాబు ఇచ్చేది సేవకుడు కాదు, ఎవరు? దేవుడు. సేవకుల దగ్గర ప్రార్థన చేయించుకోవచ్చు, నేను దాన్ని తప్పు పట్టట్లే. కానీ దేవుని నీతికి న్యాయానికి వ్యతిరేకంగా జీవిస్తూ కోరిక కోరితే ఆ కోరిక ఎప్పటికీ వినబడదు. ఇప్పుడు చివరిగా కొన్నిసార్లు, అందుకే 1 యోహాను పత్రిక 5:13 ఏమన్నారు తెలుసా? ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మనవి ఆలకిస్తాడు. ఎలా అడగాలి? ఆయన చిత్తానుసారంగా. అందుకే మనం ప్రార్థన వాక్యానుసారంగా ఉండాలి. మనం అడిగే మనవులు ఆయనకి ఇష్టంగా ఉంటాయా లేదా, ఇది దేవుని చిత్తమా కాదా అని వాక్యానుసారంగా ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ఏమండి, చివరిగా ఇంకొక మాట చెప్తాను చూడండి. అదేంటో తెలిసిన ప్రియమైన వాళ్ళారా, కొన్నిసార్లు దేవునిలో మంచిగా ఉన్నా, బాగున్నా, భక్తి బాగుంది, ఏమంటే ఆరాధన బాగుంది, ప్రార్థనలు బాగున్నాయి, ఉపవాసాలు ఉంటున్నాం, దేవుని సన్నిధికి సహకరిస్తున్నాం, సేవ చేస్తున్నాం, పరిచర్య చేస్తున్నాం, ఏమండి ఇంకా ఆర్థికంగా సహాయం అన్ని విషయాల్లో బాగున్నా కూడా కొన్నిసార్లు మన ప్రార్థనకి జవాబు నో అని దేవుడు అంటున్నాడనంటే దాని వెనక కారణం ఏంటో ఇప్పుడు చెప్తాను చూడండి. కొన్నిసార్లు అంటాడు, అందరికీ అనరండి ఇలా. బైబిల్లో కొంతమంది భక్తుల జీవితాల్లోనే ఇలాంటి అన్ఆన్సర్డ్ ప్రేయర్స్ ఉంటాయి. అదేంటో 2 చూపిస్తాను చూడండి. లూకాసు వార్త 22:43. యేసుక్రీస్తు ప్రభు వారు ప్రార్థన చేశారు తండ్రికి, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే, అయినను నా ఇష్టం కాదు నీ చిత్తమే. ఆల్రెడీ ఆయన చెప్పారు నీ చిత్తానుసారంగాని ఈ గిన్నె తీసేయండి. ఏంటి ఆ గిన్నె? సిలువ మీద ఆయన పొందబోతున్న మరణం. ఆ మరణం మీద, ఆ మరణం ద్వారా మనుషులకి రాబోతున్న విమోచన, ఈ లోకములో మనుషులు చేసిన పాపానికి తీర్పు అది జరగబోతుంది. ఆ గిన్నె తీర్పుకి సాదృశ్యము, ఆ తీర్పు భరించలేనిది. అందుకే యేసుప్రభు ప్రార్థన చేసిన ఈ ప్రార్థనకి, అలాగే సిలువలో చేసిన ఆ ప్రార్థనకి, ఏలి ఏలి లామా సబక్తాని, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి, ఆ ప్రార్థనకి జవాబు రాలేదు. ఎందుకు రాలేదో తెలుసా? లోకంలో ఉన్న మనిషి పాపానికి విమోచన రావాలంటే అక్కడ దేవుడు మౌనంగానే ఉండాలి. కొన్ని ప్రార్థనలకు దేవుడు జవాబు ఇవ్వకపోతే దాని అర్థం ఏంటో తెలిసిన, దాని వెనక దేవుని యొక్క మహోన్నతమైన కార్యం అది జరగబోతుంది. అది విమోచనకు సంబంధించింది. ఇప్పుడు చూడండి, పౌలు గారు కూడా ప్రార్థన చేశారు. అదేంటో తెలిసిన 2 కొరింథీ పత్రిక 12:7-10 చదివితే, పౌలు శరీరంలో ఒక ముళ్ళు ఉంది, ఆ ముళ్ళు తట్టుకోలేక ముమ్మారు ప్రార్థన చేశాడంట, ప్రభువా ఈ ముళ్ళను తీసేయండి 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 అని. యేసుప్రభు ఏమన్నారు తెలుసా? నా కృప నీకు చాలు. అంటే ముళ్ళు తీసారా? ముళ్ళు తీయలేదు, ముళ్ళు అలాగే ఉంది, ఆ శరీరంలో బలహీనత అలాగే ఉంది. అప్పుడు యేసుప్రభు ఏం చెప్తున్నారు తెలుసా? నా కృప నీకు చాలు, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుతుంది. దాని అర్థం ఏంటో తెలుసా అండి? ఎవరి శక్తి? యేసుక్రీస్తు శక్తి పౌలు బలహీనతలో ఏమవుతుందంట? పరిపూర్ణము. దాని అర్థం ఏంటో తెలుసా? ఈ పరిపూర్ణత అనే ఆ పదానికి అర్థము పౌలు రాసినప్పుడు గ్రీకు భాషలో అర్థం ఏంటో తెలుసా? ఒక స్థాయి నుండి ఇంకొక స్థాయికి ఆధ్యాత్మికతలో దేవుడు పౌలుని తీసుకెళ్ళబోతున్నాడు, పరిపక్వతలోనికి తీసుకెళ్ళబోతున్నాడు, సంపూర్ణతలోనికి తీసుకెళ్ళబోతున్నాడని పౌలుకి అర్థమైనప్పుడు, నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను, క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతల్లో, నిందల్లో, అవమానాల్లో, హింసల్లో, ఉపద్రవంలో నేనేం చేస్తున్నాను తెలుసా? సంతోషిస్తున్నాను. ఇది చాలా తక్కువ మందికి జరుగుతుంది. ఇలా ఎవరికి జరుగుతుందో తెలుసా? దేవుడు ఎవరినైతే తన మహిమ కొరకు బలంగా వాడుకుంటాడో వాళ్ళకి జరుగుతుంది. అందుకే ఎక్కువ సందర్భాల్లో సేవకుల జీవితాల్లోనే ఇలాంటి కష్టాలు చూస్తాం. ఒక విశ్వాసికి సేవకుడు పడుతున్నటువంటి నిందలు, అవమానాలు, కష్టాలు, బాధలు మానసికంగా, భౌతికంగా అర్థం కాకపోవచ్చు. నాకు తెలుసు, చిన్నప్పటి నుంచి తెలుసు. ఎలాగో తెలుసా? మా అమ్మ నాన్న నాతోనూ మా చెల్లితోనూ గడిపిన క్షణాలు చాలా తక్కువ, సంఘంతో గడిపిన క్షణాలే ఎక్కువ. రోజు సువార్తకి వెళ్ళిపోయి అర్ధరాత్రిలో 11ంటికి 12ంటికి వస్తే ఏమండి బిక్కు అనుకుంటూ 4వ తరగతి జరుగుతున్నటువంటి నేను, ఎప్పుడు వస్తారా నాయన, చుట్టూ ఇల్లు లేవు, ఏమి లేవు, భయంతో అయినా వదిలేసి విశ్వాసంతో వారికి సేవే ముఖ్యం పిల్లల కంటే. తెలుసా? మీ స్థానిక సంఘ సేవకుల్ని గౌరవించడం నేర్చుకోండి దయచేసి. మీకోసం వారు ప్రయాసం మీకు అర్థం కాకపోవచ్చు కొన్నిసార్లు.
వాళ్ళు కాదనుకున్న కుటుంబాన్ని కాదనుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. వాళ్ళ వ్యక్తిగతంగా వారి ఆరోగ్యాన్ని కూడా కాదనుకున్న సందర్భాలు. మీకు ఒక మాట, ఇప్పుడు సింపుల్గా ఒక మాట చెప్తే అర్థమైపోద్ది. మీ ఇంట్లో 4 ఉంటారా, 5 ఉంటారా, 6 ఉంటారా? మీ 5, 6 పోషించి 6 గురించి, 5 గురించి, 2 పిల్లల గురించి ఆలోచిస్తేనే మీరు 2 బీపీ ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారు. బీపీ 160 ఉంటుంది కదా. సంఘంలో ఎంతమంది మీ చర్చిలో, ఎన్ని సంఘాల నుంచి ఇక్కడికి వచ్చారో నాకు తెలియదు. ఎంతమంది అండి మీ చర్చిలో, ఈ గ్రేస్ పెంతెకోస్తు చర్చిలో ఎంతమంది ఉన్నారు ఒకసారి ఆలోచించండి. ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? అన్ని కుటుంబాల గురించి ఒక్క మనిషి ఆలోచిస్తే అతని బీపీ ఎంత ఉండదు? ప్లీజ్ అండర్స్టాండ్. ఆలోచించండి. ఆయన ఆరోగ్యం స్టేబుల్గా ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఒక విశ్వాసి 2 వారాలు రాకపోతే తహతహలు ఆడిపోతాడు సేవకుడు. ఎందుకో తెలుసా? ఏమైంది వీళ్ళకి? భౌతికంగా అయిందా, ఆధ్యాత్మికంగా అయిందా, మానసికంగా అయిందా? ఎందుకు పదే పదే గృహాన్ని సందర్శించడం? ఎందుకు పదే పదే తెలుసుకోవడం? ఎందుకు పదే పదే ప్రార్థన చేయడం? ఏమండి, కానీ కొంతమంది విశ్వాసుల జీవితాల్లో కూడా ఒకవేళ దేవుడు ఒక శ్రమని అనుమతించి అది అలాగే ఉంచి దేవుని కృపను తోడుగా ఉంచితే దాని అర్థం ఏంటో తెలుసా? ఒక పౌలుని దేవుని కోసం వాడుకున్నట్లే స్థానిక సంఘంలో విశ్వాసిని కూడా వాడుకోవాలని ఆశిస్తున్నాడని. అందుకే పౌలు అన్నాడు, ప్రభువా నీ శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తం ఈ శ్రమని నేను జీవితాంతం అనుభవించడానికి నేను సిద్ధం. నేను అతిశయపడవలసింది ఏదైనా ఉందంటే నేను పడ్డ శ్రమలు, నిందలు, అవమానాలు. యేసు క్రీస్తు కోసం ఒక నింద మీకు వస్తుంది. ఒకవేళ కొన్నిసార్లు రావచ్చు. దేవుణ్ణి నమ్మని వాళ్ళు, మీ బంధువులు, మిత్రులు ఏదో నానా మాటలు అనొచ్చు, వాళ్ళకి తెలియక అంటున్నారు అంతే. అందులో మనం కోప్పడవలసిన పని లేదు వాళ్ళ మీద. ఎందుకో తెలిసి వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం, వాళ్ళని క్షమిద్దాం. వాళ్ళకి తెలియక అంటున్నారు. ఈ రక్షణ ఆనందం మనకి తెలుసు కనుక క్రీస్తు నిమిత్తం ఒక నింద, అవమానం అనుభవిస్తే అది భాగ్యం బైబిల్ ప్రకారం. ఏమండి, నాకు తెలిసిన సోదరులు చాలామంది, అని నేనంటే పుట్టేటప్పటికే మా అమ్మ నాన్న మారిపోయారు కాబట్టి నాకు ఈ నిందలు రాలేదు. కానీ నాతో పాటు బైబిల్ కాలేజ్ చదువుకున్న, ఏమండి, ఒరిస్సా నుంచి ఒక నా బెస్ట్ ఫ్రెండ్ ఊర్లో నుంచి వెళ్ళేశారు తెలుసా ఫ్యామిలీని. అయినా కూడా సేవకుడై సేవ చేస్తున్నాడు. ఇప్పుడు ఎన్నో నిందలు, అవమానాలు దేవుని కోసం ఎదుర్కొన్నాడు. ఒకవేళ అలాంటి పరిస్థితి మీకు వస్తే మీరు అర్థం చేసుకోవాలి, మీరు దేవునికి బాగా దగ్గరగా ఉన్నవారని, దేవుడు మిమ్మల్ని అతిగా ప్రేమిస్తున్నాడని, అందుకే ఈ నిందలు, శ్రమలు, అవమానాలను అనుమతించారని, తద్వారా మీకు ఇవ్వబోతున్న బహుమానం ఆ పరలోకంలో అందరికంటే ఎక్కువని. అందుకే పౌలు అంటాడు, ఏమన్నా తెలిసిన, నేను ఇంత నలిగిపోయినా నా జీవితంలో నా కోసం ఏం దాగి ఉందో తెలుసా? అక్కడ జీవ కిరీటం. ఏంటది? జీవ కిరీటం, అక్షయ కిరీటం, ఇంకా చాలా కిరీటాలు ఉన్నాయి. ఈ కిరీటాలన్నీ మన కోసం ఎదురు చూస్తున్నాయి. శ్రమల్లో, ఇబ్బందుల్లో, ఏమండి, బాధల్లో, కష్టాల్లో ఒకవేళ ప్రార్థన చేస్తున్నా కూడా అది ఇంకా పోలేదంటే దాని అర్థం విశ్వాస స్థాయిని పెంచి ఆధ్యాత్మిక పరిపక్వతలో దేవునికి ఇంకా మనల్ని దగ్గర చేయడానికే దేవుడు కొంతకాలం దాన్ని అనుమతించాడని మనం అర్థం చేసుకోవాలి. తద్వారా మనకు గొప్ప బహుమానాన్ని దేవుడు దాచి ఉంచాడని అర్థం చేసుకోవాలి. విశ్వాస స్పందన ఎలా ఉండాలి చెప్పండి? దేవుడు అవును అంటే ఏమనాలి? ఏముండాలి? విశ్వాసం ఉంటే చాలు. ఆగు అంటే ఏముంటే చాలు? ఓర్పు ఉంటే చాలు. మరి కాదు అంటే ఏముండాలి? 2 పనులు. ఒకటి, మన స్వయంకృత అపరాధం అయితే పాపం చేసి మన పాపం వలన దేవుడు కాదంటే పాపం ఒప్పుకోవాలి. ఒకవేళ మనం పాపం చెయ్యకుండా దేవునిలో ఉన్నప్పుడు మనం ఒక శ్రమని, ఒక నిందని, లేదా ఒక కష్టాన్ని, ఒక రోగాన్ని, ఒక బాధని అనుభవిస్తూ ఉంటే ఏమర్థం చేసుకోవాలో తెలుసా? ఆ దేవుడే అనుమతించాడని, మన విశ్వాస స్థాయిని పెంచాలని, లేదా తద్వారా దేవుని నామానికి ఏమి రావాలని? మహిమ రావాలని, మనల్ని దేవుని కోసం బలంగా వాడుకోవాలని. మరి ఏం కావాలి అప్పుడు? సంతోషించాలి, అతిశయించాలి, త్యాగం కావాలి, ధైర్యం కావాలి, దేవునిలో నిశ్చయత కావాలి. మా అమ్మ జీవితంలో అవును అన్న దేవుడు, చచ్చిపోయింది అన్నప్పుడు వెంటనే జవాబిచ్చిన దేవుడు. ఆగు అన్నాడు మా నాన్న మార్చడానికి 5 సంవత్సరాలు. 10 సంవత్సరాల క్రితం మా అమ్మగారికి కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి. 3 సంవత్సరాలు డయాలసిస్ మీద ఉన్నారు. ఒకరోజు చనిపోయారు ఆవిడ. దేవుడు ఆమెను తీసుకున్నాడు. కాదు అన్నాడు. ప్రార్థన చేయలేదా? చేశాం. ఎందుకు కాదన్నాడు? ఎందుకు కాదన్నాడు తెలుసా? బైబిల్లో ఉంది కదా, ప్రతి దానికి సమయము కలదు, పుట్టుటకు
అంటే మనిషి ఎప్పుడు పుట్టాలో మనిషి ఎప్పుడు చనిపోవాలో మనం పుట్టక ముందే దేవుడు నిర్ణయించిన కాలం ఉంది. ఆ కాలం ముగించబడినప్పుడు ఎవరైనా ఆయన దగ్గరికి ఏం చేయాల్సిందే, వెళ్ళిపోవాల్సిందే. ఆయన తీసుకున్నారు అంతే. నేను అప్పుడు ఎక్కడున్నాను తెలుసా అండి, బైబిల్ కాలేజీలో టీచర్గా చేస్తున్న హైదరాబాద్లో క్యాంపస్లో. నాకు ఇంకా పెళ్లి కాలేదు అప్పుడు 2016లో, 2015 నాకు పెళ్ళి అవ్వలేదు. మా అమ్మగారు తీవ్రమైన అస్వస్థతతో హాస్పిటల్లో ఉన్నప్పుడు 4 రోజుల ముందు, అంటే మా అమ్మగారు చనిపోక 4 రోజుల ముందు నేను మాట్లాడినప్పుడు మా అమ్మగారు ఏమన్నారు తెలుసా, నాతో మాట్లాడిన చివరి మాటలు అవి, నువ్వు ఇక్కడికి రావద్దురా, నువ్వు అక్కడ సేవ చేస్తున్నావు, నా అనారోగ్యం 2 సంవత్సరాల నుంచి ఉంది, అది ఉంటుంది పోద్ది, దేవుడు ఉంచుతారు, తీస్తారు, ఏం పర్వాలేదు, నువ్వు ఇప్పుడు సెలవు పెట్టి ఆ సేవ ఆపేసి రావద్దు, అక్కడే ఉండి శనివారం రా, ఎందుకనంటే శని ఆదివారాలు కాలేజ్ ఉండదు, సెలవులు ఇస్తారు కాబట్టి. నేను శుక్రవారం సాయంత్రం గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కి 5:30కి దిగి డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్ళాను. 3:30కే మా అమ్మగారు చనిపోయారు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. చాలామంది ఏమన్నారు తెలుసా నాతో, 2 రోజులు ఒక్కరోజు ముందొచ్చుంటే ఆఖరి చూపు చూసేవాడివి, ఆఖరి మాటలు ఏదో ఒకటి మాట్లాడేవాడివి కదా అంటే నేనేమన్నాను తెలుసా, 4 రోజులు ముందే చెప్పింది ఆవిడ. చెప్పాలనుకుంది ఏంటో తెలుసా, మన అనారోగ్యం కంటే, మన పరిస్థితుల కంటే, మన జీవితం కంటే ఏ సందర్భమైనా మనకు ముఖ్యమైనది సేవే అని చెప్పి ఆవిడ వెళ్ళిపోయింది. అందుకే ఒక్క కన్నీటి బొట్టు కూడా నేను మా అమ్మ చనిపోయినప్పుడు ఎందుకు రాల్చలేదు తెలుసా, నాకు ప్రేమ లేక కాదు, నేనంటే మా అమ్మకి చాలా ఇష్టం, నాకు కూడా చాలా ఇష్టం. ఎందుకో తెలుసా, నాకు ఒక నిరీక్షణ ఉంది, దేవుడు మా అమ్మగారికి రెస్ట్ ఇచ్చి మిగిలిన సేవను నన్ను చేయమన్నాడని నాకు అర్థమైంది. ఏమండి, అందుకే పౌలు ఏం రాస్తాడో తెలుసా, 1 దశలోనిక పత్రిక 4వ అధ్యాయంలో, నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖపడకుండా నిమిత్తము. చాలమ్మా, మనకు తెలిసిన వాక్యాలే. ఏమండి, ఎందుకు రాశాడు, మనము ఒకవేళ మన ఆప్తులు చనిపోయినా కూడా, మన బంధువులు చనిపోయినా కూడా, ఏమండి ఎందుకు మనము ఏడవలసిన అవసరం లేదో తెలుసా, ఒక నిరీక్షణ మనకుంది. అదేంటంటే యేసు 2వ రాకడలో వచ్చినప్పుడు ఆయనను మొట్టమొదటిగా చూసే భాగ్యం ప్రభువునందు నిద్రించిన మా అమ్మగారికి ఏముంటుందో, ఒకవేళ ఇప్పుడు యేసు ప్రభు వస్తే నాకంటే కూడా. ఇంకొక గొప్ప నిరీక్షణ ఏంటో తెలుసా, ఆయన్ని ఆమె చూస్తుంది, అదే యేసుక్రీస్తుని నేను కలుసుకుంటా. నేను యేసు ప్రభుని మాత్రమే కాదు, మా అమ్మగారిని కూడా చూస్తా. ఇదే మన ధైర్యం. అందుకే మన ఇంట్లో ఎవరైనా చనిపోతే మనం ఏడవలసిన అవసరం లేదు. వారు ప్రభువునందు నిద్రిస్తే ఎప్పుడు ఏడవాలో తెలుసా, ఒకవేళ వారు రక్షణ పొందకుండా చనిపోతే. అందుకే ఇంకా ఎవరైనా రక్షణ పొందని వారు మీ ఇంట్లో ఉంటే వారి కోసం ఏడుస్తూ రోజు ప్రార్థన చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. డూ యూ అండర్స్టాండ్? ఏమండి, మనం రోగం కోసం ఏడవక్కర్లేదు సార్, ఏడవక్కర్లే. ఎందుకో తెలుసా, మనకొచ్చిన రోగం కంటే గొప్పవాడు మన దేవుడు. మనకొచ్చిన సమస్య కోసం మనం ఏడవక్కర్లా, ఆ సమస్య కంటే గొప్పవాడు ఆ దేవుడు. అది తీసేస్తాడు కొన్నిసార్లు పెడతాడు. ఎందుకు పెడతాడో తెలుసా, మన విశ్వాసాన్ని పెంచడానికి, అంతే. ఆయన ఏం చేసినా, ఆయన అవునన్నా అది మన మంచికే, ఆయన ఆగన్నా అది మన మంచికే, ఆయన కాదన్నా అది మన మేలు కొరకే. ఒక మంచి పాట రాశారు స్టీవెన్సన్ గారు, పాడండి. మేలు కొరకే అన్నీ జరిగించు యేసయ్యా, కీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా, నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. ఇంత గొప్ప దేవుడిని నమ్ముకున్న మనకి ఇంకేంటి భయం? దేనికి భయం అండి? నేను ఎప్పుడూ చెప్తాను, ఇంతకుముందు వచ్చినప్పుడు చెప్పే ఉంటాను, మళ్ళీ చెప్తున్నా, భయపడితే 2 విషయాలకు భయపడాలి. 1, మనల్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవునికి. 2, ఆ సృష్టికర్త అయిన దేవునికి అసహ్యమైన పాపం. దేనికి భయపడాలి? 1, దేవునికి భయపడాలి. ఎందుకో తెలుసా, పుట్టించేది ఆయనే, తీసుకెళ్ళిపోయేది ఆయనే, గాయపరిచేది ఆయనే, స్వస్థపరిచేది ఆయనే. అందుకే ఆయన భయపడదాం. 2, రక్షణ పొందిన విశ్వాసం దేనికి భయపడాలి? పాపం చేయడానికి భయపడాలి. ఎందుకో తెలుసా, ఆ పాపం అంటే దేవుడికి ఇష్టం. లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన వర్లారా, లేచి నిలబడండి, కళ్ళు మూసుకోండి. 2 నిమిషాలు నాతో పాటు ఈరోజు విన్న వాక్యాన్ని ధ్యానం చేద్దాం, ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. కళ్ళు మూసుకోండి అందరూ కూడా.
ఈరోజు సింహావలోకనం చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి మన జీవితాన్ని సింహావలోకనం చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరం కళ్ళు మూసుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం. తమ్ముడు, అందరం కళ్ళు మూసుకుందాం. ఈరోజు దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడారు. మన ప్రార్థనలకు దేవుడు 3 విధాలుగా జవాబిస్తున్నారు. కొన్నిసార్లు దేవుడు వెంటనే జవాబిచ్చారు కదా, మనం ఆనందపడ్డాం, సంతోషించాం. అవును అన్న దేవుడు మనం విశ్వాసం ఉంచాం. కొన్నిసార్లు దేవుడు ఆగు అంటున్నాడు. కొన్నిసార్లు దేవుడు ఆలస్యం చేస్తున్నారు. ఆయన ఆలస్యం చేస్తున్నాడంటే దాని వెనక కారణం ఉంది. మనము ఊహించిన దానికంటే ఏదో గొప్పది, మనము అనుకున్న దానికంటే ఒక గొప్ప సంగతి, గొప్ప ఆశీర్వాదం లేదా గొప్ప మేలును దేవుడు దాచి ఉంచే ఆలస్యం చేస్తున్నాడు. సోదరి సోదరుడా, ఏంటి దేవుడు నాకు ఇంకా జవాబు ఇవ్వట్లేదు, ఏంటి దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు అనుకోవద్దు. మాట ఇచ్చిన దేవుడు తప్పడు. దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడు. దేవుడు జవాబు ఇవ్వకుండా ఉండడు. కానీ కొంచెం ఆలస్యం చేస్తున్నాడు అంతే. మీరు అనుకున్న దానికంటే ఏదో గొప్ప కార్యం చేయడానికి ఆలస్యం చేస్తున్నాడు. కొంచెం ఓర్పుతో ఎదురు చూద్దాం, కనిపెడదాం, ప్రార్థన మానకుండా కొనసాగుతూ ప్రార్థన చేద్దాం. ఈరోజు సింహావలోకనం చేసుకుని, ప్రభువా చాలాసార్లు నువ్వు ఇంకా జవాబు ఇవ్వలేదని నిరసించిపోయాను, నిన్ను అనరాని మాటలు అన్నాను, కొన్నిసార్లు నిరుత్సాహపడ్డాను, అనవసరమైన తొందరపాటు నిర్ణయాలు కూడా నేను తీసుకున్నాను, ఉన్న సమస్యను ఎక్కువ చేసుకున్నాను, నన్ను క్షమించండి ప్రభువా. ఈరోజు నాకు అర్థమైంది, నేను అడుగుతున్న దానికంటే ఏదో గొప్పది చేయడానికే నాకు ఆలస్యం చేస్తున్నారని. ప్రియమైన వాళ్ళరా, ఒకవేళ దేవుడు కాదు అంటే ఈరోజు సింహావలోకనం చేసుకోవాలి. దేవుని నీతికి న్యాయానికి వ్యతిరేకంగా ప్రార్థన చేస్తే ప్రార్థనకి జవాబు రాదు. పాపము చేస్తూ ప్రార్థన చేస్తే ప్రార్థనకి జవాబు రాదు. అన్యాయంగా, అక్రమంగా, అధర్మంగా బ్రతుకుతూ ప్రార్థనలు చేస్తే ఆ ప్రార్థనకి జవాబు రాదని బైబిల్ చెప్తుంది. ప్రభువా, నీ వాక్యం తెలిసినా, వాక్యానుసారంగా ఇలా చేయకూడదని తెలిసినా, మాట్లాడకూడదని తెలిసినా, ఇలాంటి బ్రతకూడదని తెలిసినా ఎన్నోసార్లు, చాలా సందర్భాల్లో నా జీవితం అలాగే ఉంది, నన్ను క్షమించండి అని ఈరోజు దేవుని దగ్గర సంధి చేసుకుందాం. ఎందుకు ప్రార్థనకి జవాబు రావట్లేదో తెలుసా? ఎందుకు అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందో తెలుసా? పాపమే. దేవుడు శిక్షిస్తున్నాడు. అయోగ్యంగా బలలో చేయేసి ఉంటామేమో, దేవుడు శిక్షిస్తున్నా, శిక్షకు లోబడదాం. ప్రభువా నన్ను క్షమించండి. అవును, నాకు తప్పని తెలుసు, వాక్యం విన్నాను, దైవదాసుల ద్వారా మీరు ఎన్నోసార్లు నాతో మాట్లాడారు, అయినా నా జీవితాన్ని మార్చుకోలేదు, నన్ను క్షమించండి. నా పాపమే నా శిక్షకు కారణం, ఈ ప్రతికూలతకు కారణం, నన్ను క్షమించు ప్రభువా అని ఈరోజు దేవుని దగ్గర హృదయాన్ని కుమ్మరిద్దాం. ఒకవేళ దేవుడే ఒక ప్రతికూలతను అనుమతిస్తే, ఒక పౌలుకు అనుమతించినట్లు, యోబుకు అనుమతించినట్లు, ఇర్మియాకు అనుమతించినట్లు, అనేక మంది భక్తులకు అనుమతించినట్లు, దాని అర్థం ఏంటో తెలుసా? ఆ దేవుని కొరకు బలమైన సాధనంగా నిన్ను వాడుకోవాలనే, విశ్వాసములో పరిపక్వతలోనికి తీసుకెళ్లాలనే, ఆధ్యాత్మిక పరిపక్వత స్థాయిని మరింతగా పెంచాలనే ఈరోజు దేవునికి సమర్పించు. ప్రభువా, నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. నాకు కలిగిన బలహీనతల్లో, నాకు కలిగిన ఉపద్రవాలలో, నాకు కలిగినటువంటి ప్రతికూలతల్లో, నిందల్లో నేను ఆనందిస్తాను ప్రభువా, సంతోషిస్తాను, మీకు సమర్పించుకుంటానని ప్రార్థన చేసుకుందాం. సమర్పించుకుందాం. దేవునికి సమర్పించుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్ని బాధలున్నను, ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా, నిష్ఠూరమైనను, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. అందరం పాడదాం.
నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీకు ఇలలో ఏదియు లేదు అసాధ్యము, నీకు నాకేదియు కాదిల సమానము. మళ్ళీ చెప్దాం. నీకు ఇలలో ఏదియు లేదు అసాధ్యము. అవును ప్రభువా, నీదు కృపతో నాకేదియు కాదిల సమానము. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా. ప్రభువా, నీ ఉంటే నాకు చాలు, నీ మాట చాలు. నువ్వు అవునన్నా నేను సంతోషిస్తా, నువ్వు ఆగంటే నేను వెయిట్ చేస్తాను. ప్రభువా, మీరు కాదంటే నేను పరిశీలించుకుంటాను, మీరు అనుమతిస్తే మీ కృపలో మీ కొరకు మీ మహిమ కొరకు వాడబడతాను. ప్రభువా, సమర్పించుకుందాం. మనం దిగులు పడాల్సిన అవసరం లేదు, వేదన చెందాల్సిన అవసరం లేదు, నిరుత్సాహపడవలసిన అవసరం లేదు. మన ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు మనకున్నాడు. మనం అర్థం చేసుకోవాలంతే. ఆయన అవునంటే కృతజ్ఞత చెప్పాలి, ఆగంటే వెయిట్ చేయాలి, కాదంటే పరిశీలించుకోవాలి, అనుమతిస్తే సంతోషించాలి. అలాంటి కృప మనకు దయచేయాలని ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, మీ దివ్యవాక్యంలో మా ప్రార్థనలకు మీరు ఎలా జవాబిస్తారో తెలియచేశారు. మీకు స్తోత్రాలు. మీరు అనేక సందర్భాలు అవునన్నారు. మీరు చేసిన ప్రతి కార్యానికి మీకు వందనాలు ప్రభువా. మీరు కొన్ని సందర్భాల్లో ఇంకా ఆగు అంటున్నారు. మేము ఊహించిన దానికంటే ఏదో గొప్పది దాచి ఉంచే ఆగమన్నారని ఈరోజు మాకు అర్థమైంది. మీకు స్తోత్రాలు. మీరు కొన్నిసార్లు కాదన్నారు, దానికి కారణం కొన్నిసార్లు మా పాపమని మాకు అర్థమైంది. మీ నీతికి న్యాయానికి వ్యతిరేకంగా జీవించినందుకు మమ్మల్ని క్షమించండి ప్రభువా. పశ్చాత్తాప హృదయంతో మీ దగ్గరకు వస్తున్నాము నాయన, మమ్మల్ని మార్చండి ప్రభువా. కొన్ని సందర్భాల్లో మీరే ఒక ప్రతికూలతను అనుమతిస్తే అది మా విశ్వాస పరిపక్వతకని, విశ్వాస స్థాయిని పెంచడానికని, మీ మహిమ కొరకు బలంగా వాడుకోవడానికని మాకు అర్థమైంది. మేమెప్పుడు బలహీనలము అప్పుడే బలవంతులుగా ఆ పౌలు గారు సమర్పించుకున్నట్లుగా మేము కూడా సమర్పించుకొని సాగడానికి ముందుకి కృపనివ్వండి. ఆ కృప మాకు చాలు. ఆ కృపతో ఏది సాటి రాదు. అటువంటి కృప ఈ ప్రాంగణంలో ఉన్న ప్రతి ఒక్కరికి దయచేసి మహిమ పొందమని మీ దివ్యవాక్కులు విని మీ వాక్యానికి సమర్పించుకునే భాగ్యాన్ని అందరికీ అనుగ్రహించినందుకు, కృపా భాగ్యం ఇచ్చినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు క్రీస్తు పరిశుద్ధ దివ్యనామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. ఒక చిన్న ప్రకటన చేసుకొని మనం భోజనానికి వెళదాము. రేపు ఉదయం 10 గంటలకి ప్రత్యేకమైనటువంటి స్త్రీల సమావేశం ఉంటుంది మన చర్చిలోనే. ఇప్పుడు మనకు వాక్యాన్ని బోధించినటువంటి మైటీ పోరస్ గారి యొక్క సతీమణి రమ్య పోరస్ గారు ఆ యొక్క స్త్రీల సమావేశంలో మాట్లాడతారు. కాబట్టి పాంప్లెట్లు వేసిన ప్రకారంగా స్త్రీల సమావేశం రేపు ఉదయం 10 గంటలకు జరుగుతుంది, మధ్యాహ్నం వరకు. మీరు తప్పకుండా వచ్చి దాంట్లో పాల్గొనాలని మీకు తెలియపరుస్తూ ఉన్నా. మంచిది. చివరి రోజు రేపు. చాలామంది అడిగారు 4 రోజులు వస్తారా ఈ రోజుల్లో అని చాలామంది అడిగారు. అయితే వస్తారయ్యా అన్న ఆశ నాకు ఉంది. దయచేసి 3 రోజులు మమ్మల్ని ఎంతో ప్రేమించి మా సంఘానికి మీరు వచ్చారు.
మీ అందరికీ నేను పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను. చివరి రోజైన రేపు కూడా వచ్చి ఇంకొక విషయం ఏంటంటే ఈ గ్యాప్ను కూడా నింపాలి. మీరు ఇంకొకరిని తీసుకొని వచ్చి ఈ గ్యాప్ను కూడా నింపి చివరి రోజు కూడా మా యొక్క ఈ స్థలంలోనికి వచ్చి దేవుని నామాన్ని మహింపరిచి దేవుని యొక్క వాక్యాన్ని స్వీకరించాలని మీకు నేను తెలియపరుస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు మనకు ప్రేమతో భోజనాన్ని ఏర్పాటు చేసినటువంటి సహోదరులు రాంబాబు గారు, విశ్వాసరత్నమ్మ గారు, వారి కుటుంబాన్ని కూడా దేవుడు ఆశీర్వదించాలి. అలాగే నిన్న మా దువ్వూరు గ్రామ సర్పంచి మారెళ్ళ శ్రీనివాసులు గారు భోజనాన్ని ఏర్పాటు చేశారు. వారి కుటుంబాన్ని కూడా దేవుడు దీవించాలని నేను కోరుకుంటున్నాను. మనం చివరి ప్రార్థన చేసుకొని ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. మంచిది. మన మధ్యలో కోవూరు ఐజాక్ గారు. ప్రార్థన. మిక్కిలిగా ప్రేమించిన పరలోకపు తండ్రి, దేవానికి వందనాలు, స్తుతులు స్తోత్రాలయ్యా. మీ శ్రేష్ఠ కృపను బట్టి ఇదిగో ప్రభా, ఈ 3 దినాలు కూడా ఇదిగో ప్రభా మరి ఎంతో మీ ఆత్మలో ఇదిగో ప్రభా ఇంకా మేము పరివర్తన చెందుటకై మీ కృపలో మీ దయలో ఇదిగో ప్రభా సంఘాన్ని ఇదిగో ప్రభా ఈ రీతిగా మీరు నడిపించుకుని ప్రేరేపించి జరిగిస్తున్న ఈ ఇదిగో ఈ కుటుంబంలో బట్టి స్తోత్రాలు. ఇదిగో ప్రభా దీవించండి, ఆశీర్వదించండి. ఇదిగో ప్రభా ఇంకా అనేకమైన నీ కృపలను అయ్యా మీ దీవెనలకు ఇదిగో ప్రభా మేము కారణమవునట్లుగా ఇదిగో ప్రభా మరి అనేకమైన సత్యాలను మారు మనసు ఇదిగో ప్రభా మేము కలిగి ఉన్నట్టుకై సహాయం చేయమని ఈ సమయంలో ఇదిగో ప్రభా నిలబెట్టి మీద మాట్లాడుకుని మీ దాసును బట్టి మైటీ ఫోరస్ గారిని బట్టి మీకు స్తోత్రాలు, ఎవరి సతీమణిని బట్టి మీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభా చెప్పండి ప్రతి మాటలు బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు. రీతిగా ఇదిగో ప్రభా అలాగే భాస్కర్ గారిని కూడా అయ్యా మీరు నిలబెట్టుకొని మొదటి రోజు మీరు మాట్లాడించుకుని విధానపడి స్తోత్రాలు. ఇంకను మీ ఆత్మతో నింపి ఇంకను ఇదిగో విరివిగా మీరు వాడుకొనమని ప్రార్థిస్తూ ఇంకను ఇదిగో వారి పరిచయలు కూడా దీవించి ఆశీర్వదించమని స్థానిక సంఘం ఎంతో ఖర్చుబడి అయ్యా ఇదిగో ప్రయాస ఇదిగో ప్రభా జరిగిస్తున్న ఈ కుడికలను బట్టి స్తోత్రాలు తెలుస్తూ ఈ 3వ దినమును కూడా అయ్యా క్రమంగా మర్యాదగా ఆశీర్వాదకరంగా మీరు జరిగించిన విధి విధానాన్ని బట్టి స్తోత్రాలు. చివరి ఇదిగో ప్రభా 4వ దినాన్ని కూడా ఆశీర్వాదకరంగా ఇంకా అనేకులు ఇదిగో ప్రభా మరి ఈ స్థలంలో చేరి అయ్యా మరి ఇంకను ఆధ్యాత్మికంగా వర్ధిల్లుటకై మీరు ఆకడి యందు ఎత్తబడుటకై ఇంకా ఇదిగో ప్రభా మీ యందు ఆ యొక్క మంచి ఇదిగో ప్రభా మరి ఆ విశ్వాసమును కలిగి వర్ధిల్లుటకై సహాయము చేయమని యేసయ్య పరిశుద్ధమైన నామములో మరొక్కసారి ఇది ఇక్కడ చేరి ఉన్న ప్రతి ఒక్కరిని దీవించి ఒక మంచి ఇదిగో సంకల్పాన్ని కలిగి ఒక మంచి మారు మనసును కలిగి ఒక మంచి ఇదిగో ప్రభా నీ యందు పరివర్తన చెంది ఆ రీతిగా నీ యందు వర్ధిల్లుటకై సహాయము చేయమని యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థించి మిక్కిలిగా పొంది ఉన్నాను వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సమాధానములు ఈ స్థలంలో చేరిన మనతోనూ భూలోకంలోనూ సకల పరిశుద్ధులతోనూ ఈ యంత్రము ద్వారా శబ్ద యంత్రం ద్వారా ఎంతమంది అయితే దేవుని వాక్యాన్ని విన్నారో వారందరితోనూ దేవుని ఆత్మ సహాయం చేసి వాక్యానుసారంగా జీవించాలని తీర్మానం చేసుకున్న ప్రతి ఒక్కరి ఆత్మలను పరిశుద్ధాత్ముడు నింపి వర్ధిల్ల చేయును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ